ఏంటి రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు భేటీ అవ్వబోతున్నారు. నిన్న ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ అయింది. మరి రేపు భేటీ అవ్వబోతున్నారు ఇరు పార్టీల ముఖ్య నాయకులు అంటున్నారు. కారణం ఏంటి? అంటే మీ నాయకులను కొంతమందితో మాట్లాడితే ఇక అధికారం గురించి రేపు ఎలా షేర్ చేసుకోవాలనే దాని గురించి కూర్చొని మాట్లాడుకోబోతున్నారని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. అదే నిజమా? లేకపోతే ఏదో చర్చ నడుస్తుందా అలా? ముందుగా నందు గారు టీవీ డిబేట్ లో ఉన్నటువంటి జనసేన నాయకురాలకి, అదేవిధంగా మహా టీవీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నమస్కారం. మరి ఏదైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంకేతాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది ఒక మంచి వార్తని వింటా ఉన్నారు అనేది ప్రజలు ఆశిస్తా ఉన్నారు. హ్మ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ కారణం ఏంటి అంటే, రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందుకు నడపాలన్నటువంటి ఒక ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. హ్మ్. మళ్ళా రేపు 2024 ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారు. దాని మీద ఉన్నటువంటి కొన్ని అంశాల మీద, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన రెండు కలిపి బీజేపీ 3 కూటములు కలిపి రేపు అధికారాన్ని చేపట్టబోతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా మనం చూసాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కానీ, యువతకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి కానీ, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. హ్మ్. మరి దానికి సంబంధించి ఈ రోజు ఎన్డీఏ కూటమి రేపు మంచి మెజార్టీతో అధికారంలోకి రాబోతా ఉంది. ఆల్రెడీ మా బాస్ చంద్రబాబు నాయుడు గారి టెలికాన్ఫరెన్స్ ద్వారాగా రేపు ఏదైతే మరి పోస్ట్ బ్యాలెట్ సంబంధించి అంశాల మీద కూడా ఈ మాటల యుద్ధం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ నేతలు ఖాళీగా ఏం లేరు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతా ఉన్నారటువంటి ఒక భయం. మనం చూసాం పులివర్తి నాని గారి మీద చేసినటువంటి దాడులు, ఏ విధమైనటువంటి అరాచకాలు, మహిళల్ని ఏ విధంగా హింసించే పరిస్థితులు మనం క్లియర్ గా చూసాం రాష్ట్రంలో. అంటే కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ తెలిసిపోయింది, ఈ రాష్ట్రంలో ప్రజలు నన్ను బహిష్కరించారు అని. ఈరోజు ఎందుకంటే అంటా ఉన్నారు, వైసీపీ ప్యాకప్, జగన్మోహన్ రెడ్డి లాకప్ అన్నటువంటి ఒక నినాదం బయటకు వచ్చింది ఆల్రెడీ. ఈరోజు క్లియర్ కట్ గా వాళ్ళు కేవలం ఏంటంటే మేమే అధికారంలోకి వస్తా ఉన్నటువంటి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నం నుంచే నేను మాట్లాడుతా ఉన్నాను. విశాఖపట్నంలో కూడా అన్ని హోటల్స్ బుక్ చేస్తాం, రేపు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అని చెప్పి వీళ్ళు ఏదో పాపం సరదా పడుతూ ముచ్చట పడతారు. విశాఖపట్నం నుంచా? ఎస్ ఎస్ ఎస్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. పరిస్థితి విశాఖపట్నంలోనే మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని వైసీపీ చెప్తుంది కదా, అక్కడ పరిస్థితి అదే సార్, అందుగారు అదే అంటూ ఉన్నా. అంటే వీళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ ఏంటంటే, కార్యకర్తల్ని కొద్దిగా నిరుత్సాహపరిచే విధంగా కాకుండా వాళ్ళు గెలుస్తున్నాం. మొన్న ఐపాక్ టీమ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాలూకా ఐపాక్ టీమ్ లో కూడా మాట్లాడాడు. అవి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. వాళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నాడు, మనం గెలుస్తున్నా ఉన్నాం, నేను చెప్తుంటే అందులో ఉన్నటువంటి ఐపాక్ టీం అంటారు ఇదే మనం చెప్పాలి కానీ ఏం చెప్తా ఉన్నాడు అని చెప్పి కొన్ని బయటకు వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ నేను కనుక్కున్నాను నోవోటల్లో, అసలు ఏంటి వీళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ అని. దస్పల్లా గానీ, గ్రీన్ పార్క్ గానీ, ఉన్నటువంటి గ్రాండ్ బే గానీ, నోవోటల్ గానీ, తాజ్ గానీ నేను కనుక్కుంటే నో సార్, అటువంటిది ఏమీ లేదు, మాకేమీ హోటల్స్ ఏం బుకింగ్ ఏమి లేవు, అట్లాంటివి ఏం లేదు, నార్మల్ గా ఉన్నటువంటి జనరల్ పబ్లిక్ వస్తా ఉన్నారు తప్ప వీళ్ళు ఎవరో కూడా బుక్ చేసుకున్నటువంటి సందర్భాలు లేవని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సంకేతం కానీ, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసమే మొన్న చూసినటువంటి పరిస్థితి. ఎన్డీఏ కూటమి గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు విడిగానే ఉన్నారు, 19లో బిఎస్పీ సిపిఐ వీళ్ళతోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ముందుగానే ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన ఖచ్చితంగా కూటమి ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించకపోతే రాష్ట్ర భవిష్యత్తు కోల్పోతాం. ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు ఎంతో మంది వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జనవరి వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల్లో కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మనం చూసాం ఈ రోజు యువతను మోసం చేశాడు తప్ప ఆయన ఏ విధంగా కూడా యువతకి కనీసం ఉద్యోగ కల్పన అనేది చూసాం. మొట్టమొదటి రేపు అధికారంలోకి వచ్చినట్లే చంద్రబాబు నాయుడు గారు పెట్టబోయే మొదటి సంతకం మెగా డిఎస్సి అండి. ఈ మెగా డిఎస్సి అండ్ సిపిఎస్ ఖచ్చితంగా దీని మీద మంచి నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. రెండోది ఏంటంటే,
ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఈరోజు మహిళలకి సంబంధించి అనేకమైనటువంటి మేనిఫెస్టో ఈరోజు మనం ఇచ్చాం. ఈరోజు మహిళలు కూడా ఈరోజు సంవత్సరానికి 3 సిలిండర్లు, ఈరోజు మనం సిలిండర్ల ధరలు చూసాం. అంతేకాకుండా ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం. ఏంటంటే రేపు ఇప్పుడు వైజాగ్ లో జరుగుతుంది ఏమీ లేదు, అంత జస్ట్ ఏదో ఫేక్ వార్తల్ని ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలుస్తున్నారంటే ఫర్దర్గా అధికారం ఎలా మరి హ్యాండిల్ చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే దాని గురించే మాట్లాడడానికి కలుస్తున్నారు అంటున్నారు, అంతేనా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇద్దరు కలిసే కూర్చొని డిస్కషన్ చేసి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎట్లాగా కూడా రాలేదు కదా సార్. ఇప్పుడు 2019 కన్నా ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ 10% పెరిగింది, అంటే 85.5% పెరిగింది. అంటే ప్రభుత్వం వ్యతిరేక ఓటు పడ్డదని కదా ఇక్కడ అర్థం మనకి. అంటే ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉంది, ఈరోజు టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఈరోజు ఉన్నటువంటి విద్యావంతులు కానీ అందరూ కూడా మొన్న బ్యాలెట్ పోలింగ్ జరిగింది మనకి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది క్లియర్ గా కనిపించినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. అంటే ఎక్కడ చూసినా ప్రజలే కాదండి, ఎవరన్నా సరే ఈరోజు చూసుకున్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తా ఉంది అనేది క్లియర్ కట్ గా సంకేతాలు వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది నాకు తెలిసి 4వ తారీఖు కౌంటింగ్ బిఫోర్ గానీ ఒక ఫస్ట్ ఆర్ సెకండ్ మనకు తెలుస్తుంది, సాయంత్రం వస్తాయి. 1వ తారీఖు సాయంత్రం మనకు తెలుస్తుంది. కానీ దానికన్నా ముందే ఈ రోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వేసినటువంటి ఓటింగ్ ద్వారాగా ప్రజలకి ఒక సంకేతం అనేది క్లియర్ కట్ గా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎన్నడూ జరగలేనటువంటి విధంగా రాత్రి 12-1 గంట వరకు కూడా పోలింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ మీరు కూడా మీ ఛానల్స్ లో కూడా చూపించినటువంటి పరిస్థితి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, రాష్ట్ర ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ మేధావులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ వాళ్ళు ఒక మంచి నిర్ణయంతో ఈ రోజు ఓటింగ్ శాతం పెంచినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో క్లియర్ గా కనిపించింది. అంతే తప్ప ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారంటే ఎందుకు కలుస్తున్నారో ఎవరికి అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. అందుకే మేము కూడా మిమ్మల్ని ఆ ప్రశ్న ముందు అడిగాను. ఒకసారి నేను రజనీ గారితో మాట్లాడతాను. రజనీ గారు, మీకు కూడా అదే సమాచారం ఉందా? అంటే ఇప్పుడు ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఉంది ఖచ్చితంగా. అంటే అట్లీస్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్నా వచ్చిన తర్వాత కలిస్తే ఏదో ఒక అంచనా వచ్చి ఉంటుంది కాబట్టి కలిశారు, డిస్కస్ చేస్తున్నారు అనడానికి ఉంది. విదేశాలకు వెళ్ళొచ్చారు, రేపు కలుస్తున్నారు. ఇంతవరకు ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏ క్లారిటీ లేదు. ఎవరికి వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకున్న సర్వేలో వాళ్ళకున్న అంచనాలే తప్ప ఫలితాలకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇది లేదు, బహిరంగంగా వచ్చినటువంటి సమాచారం లేదు కదా. ఎందుకు కలుస్తున్నారు? రెండోది, ఈ మధ్యకాలంలో వరుసగా ముఖ్యంగా వైసీపీ నాయకులు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాకు అన్యాయం జరిగింది, మా మీద కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులను, లేదంటే ఈసీని తప్పుపడుతున్న తీరు, పోలీసు వ్యవస్థను తప్పుపడుతున్నటువంటి తీరుని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఈ కూటమి నుంచి పెద్దగా ఎక్కడ ప్రెస్ మీట్లు కనిపించడం లేదు, ఎందుకని మీరు ఎందుకు పెట్టడం లేదు మరి ప్రెస్ మీట్లు కానీ, లేదంటే ఇలా బహిరంగ ఈ కామెంట్స్ కానీ ఏం కనిపించట్లేదు? సరే, ఓడిపోయేవాడు ఏం చెప్తాడంటే ఇదిగో వాళ్ళు డీజీపీని మార్చేశారు, ఇదిగో గలాటాలు చేస్తారు, దానివల్ల వాళ్ళు గెలిచారు, చూడు మనకి చాలా అన్యాయం జరిగింది అని ఓడిపోయిన తర్వాత చెప్తారు. కానీ ఓటమికి ముందే ఓటమిని అంచనా వేసి ఆ ఓటమిని ప్రజలకి ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నారు అంటే ప్రొవోక్ చేస్తున్నారు. ఈరోజు సజ్జల భార్గవ్ ఎక్కడ? ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆస్కింగ్ సజ్జల గారు, మీ కొడుకు ఎక్కడున్నాడు? మీ కొడుకును మీరు దాపెట్టేశారు. ఆయనేమో లండన్ వెళ్ళిపోయారు. కొనుగోలు సుధాకర్ రెడ్డి గారేమో ఆయన ప్రమాదంలో ఉన్నాడని కన్నీటి పర్యంతమై ఏడుస్తాడు. అరే, ఒక డాక్టరు పేషెంట్ పరిస్థితి చెప్పగలుగుతాడు, ఒక లాయరు ఆ క్లయింట్ పరిస్థితి చెప్పగలుగుతాడు. ఎంత దారుణంగా ఉందంటే క్లయింట్ పరిస్థితి, లాయర్ కూడా కంటతడి పెట్టే అంత దారుణమైన ప్రమాద హెచ్చరికలు దాటి పరిస్థితుల్లో ఆయన లండన్ లో దాక్కుని ఉన్నారు. కొడుకును కూడా ఆల్రెడీ ప్యాకప్ చేస్తారు సజ్జల గారు. ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆయన ఒక్కడే ఎదుర్కోవడానికి ఈ ఆంధ్రాలో కూర్చున్నాడు. ఎలా ఎదుర్కొంటారు? కొడుకుని దాచిపెట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు రెచ్చగొడుతున్నారా? ఈ మధ్య కాలంలో వచ్చింది చూస్తుంటే వాట్ డు యు మీన్ దట్? ఈరోజు మీకు అన్యాయం జరిగింది, ఎదుర్కోండి, తిరగబడండి, పోరాడండి అంటారా? ఇది ఉద్యమం జరుగుతుంది అనుకుంటున్నారా? అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గర జనాల్ని రెచ్చగొట్టి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళందరినీ ఇక్కడ ఇరికిచ్చేసి మీ అంతటి మీరు ప్యాకప్ అయిపోతారా? నా ఉద్దేశం రాజు యుద్ధం చేసుకుంటే మధ్యలో సైన్యం బలైపోతారండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంత పెద్ద కురుక్షేత్రంలో కూడా ఆయన గెలిచాడు ఈయన గెలిచాడు అనుకంటే ఎంతమంది ప్రాణాలు పోయినాయి అంటే
ఆ ఆలోచన ధోరణి ఆ పోయిన ప్రాణాల గురించి ఆలోచిస్తుంటారు కొంతమంది. సో ఇక్కడ కూడా నాకైతే అదే అనిపించింది సార్. రెచ్చగొడుతున్నారు ఆయన. ప్రతి దాంట్లో కూర్చొని మనకు అన్యాయం జరిగింది. జగనన్న బాధపడుతున్నాడు. మనం తిరగబడాలా, మనం ఎదుర్కోవాలా, ప్రతి ఒక్కడు సైన్యం అవ్వాలి. ఏంటి నీ ఇంట్లో సైన్యం ఏడి? ప్రతి దానికి బయటకొస్తాడు కదా! తెనాలిలో ఒక ఆడబిడ్డ మీ ఐపాక్ సర్వేలో పాపం ఒక ఆవిడ ఏదైతే అన్యాయంగా ఒక ఇద్దరు నెట్టి కింద పడేస్తే భార్గవ్ గారు ఉండి వైద్య శాఖ మంత్రి గారితో గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనపడిన భార్గవ్ తెలుగుదేశం మహిళలని ఎక్కడో అమెరికాలో ఉండే వాళ్ళని కూడా కించపరుస్తూ ట్రోల్ పెట్టినటువంటి భార్గవ్, ప్రతి దాంట్లో దూరేసేటటువంటి భార్గవ్ ఇప్పుడెక్కడ? మీకు మీరు ఎస్కేప్ అయిపోతున్నారు. కానీ ప్రజల్ని మాత్రం పావుల్లా మారుస్తున్నారు. మొన్న కూడా పల్నాడులో జరిగింది అదేనండి. జనసేన, టీడీపీ వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళతో కొట్లాట్లు జరిగినాయి. కానీ వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి తిరగబడుతున్నారు. అవతలోడు కర్ర తీసుకొని కొడుతుంటే ఒక దెబ్బ కాకపోతే రెండో దెబ్బకైనా చలనం వస్తుంది కదా! మహాత్మా గాంధీ గారి యుగం ఏం లేదు కదా! సో ఖచ్చితంగా కొట్లాడుకోవాలి, గొడవలు జరగాలి, కొంతమంది మీద కేసులు అవ్వాలి. ఆ కేసుల్లో ఉన్న వాళ్ళని మళ్ళీ రెచ్చగొడతాడు పగబట్టి. పోనీలే మీరేం బాధపడకండి, నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటికి ప్రతీకారం తీసుకుందాం, స్థానిక ఎన్నికల్లో తీర్చుకుందాం అంటూ ఈ దెబ్బలు తగిలిన వాళ్ళని, జైలులో వేసిన వాళ్ళని రెచ్చగొట్టే ధోరణితో ఈ గొడవలు రేపుతున్నారండి. రేపు అక్కడ కేంద్ర బలగాలు ఉంటున్నాయి. వీళ్ళెవరో వాళ్ళెవరో తెలీదు పాపం. ఈ పావుల్లాగా మారి ఒక ట్రాన్స్ లో ఉండే ప్రజల్ని కేంద్ర బలగాలు ఎత్తి బయటేసి కేసులు పెట్టి నమోదు చేస్తాయి. కానీ వాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్ లో ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు, సజ్జల గారు చెప్పిన మాటలు వింటున్నారు. లండన్ లో ఉండి ప్రెస్ మీట్ ఇవ్వచ్చుగా. రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా సార్లు అమెరికా అటు ఇటు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఉండి వాయిస్ ఇచ్చేవాళ్ళు రచ్చబండలో. అక్కడ ఉండి ఎందుకు మెసేజ్ ఇవ్వట్లా? మీరు ఇంకా కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రే కదా. గతంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు ఏం చెప్పారు? సార్ చంద్రబాబు గారికి ఏం సంబంధం అంటే ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఈ రోజు ఆయన వల్ల ఈ ఘటన జరిగిందంటూ నరాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి కథనాలు ఎందుకు రాశారు? ఈ రోజు మీరెళ్ళి అక్కడ దాక్కుంటారండి. అందరూ వచ్చేస్తున్నారు కదా, మీరు ఎప్పటికి వస్తున్నారు? అసలు వస్తారా? వచ్చే వాతావరణం ఏం కనపడుతుందా? వస్తే మీ సెండప్ పార్టీ కోసం ఆల్రెడీ జనాలు తయారైపోయేవాళ్ళు కదా. సజ్జల గారు కూడా ఎందుకు చెప్పట్లేదు 2వ తారీఖు వస్తారు, మనమందరం సిద్ధంగా ఉందామని? వైజాగ్ ని సిద్ధం చేస్తారా? వైజాగ్ లో రియల్ ఎస్టేట్ ఎలా పడిపోతుంది, రియల్ ఎస్టేట్ లో ఉండేటువంటి ఏదైతే వైసీపీ కార్యకర్తలు ఎంత లాస్ అవుతున్నారంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణాన్ని కోర్టులు సైతం ఆపలేదండి. సిబిఐ నిరాకరించింది, ప్రయాణానికి ఒప్పుకోలేదు. కానీ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని వెళ్ళాడు. కానీ సిబిఐకి మించి వైసీపీ కార్యకర్తలు నిలదీసి నీ దారి నువ్వు జారుకుంటున్నావు, మా డబ్బంతా రియల్ ఎస్టేట్ మీద పెట్టించావు, ఇక్కడే వైజాగ్ అన్నావు, మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసావు, ఏంటి మా సంగతి అంటే అప్పుడు దొంగ సర్వే తీసుకొని ఐపాక్ వాళ్ళతో ఫోటో తీసుకొని మనమే గెలుస్తున్నాం అంటూ రెచ్చగొడుతూ బెట్టింగ్లని వైజాగ్ రియల్ ఎస్టేట్ ని ప్రభావితం చేస్తున్నారు సార్. సో మేము చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరు భేటీ ఒకవేళ కేంద్ర మంత్రులు ఎవరికి ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి, తర్వాత కౌంటింగ్ అప్పుడు ఎలా జరగబోతుంది, వీటన్నిటి గురించి చర్చలు ఉంటాయండి. పాలన గురించి ఇద్దరు ఈక్వల్ క్యాడరే. ఒక ఆయన సీఎం అవ్వచ్చు, ఒక ఆయన కాకపోవచ్చు, కానీ కూటమి కలిసినప్పుడు ఇద్దరికి సమాన ప్రాతినిధ్యం ఉంటుందండి. సో వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. మా దాంట్లో ఇంతమంది వస్తారు కదా, మాకు కేంద్ర మంత్రులు ఈ పోస్టులు మాకు ఖరారు చేయండి, నామినేటెడ్ ఇవి ఉంచండి, కౌంటింగ్ అప్పుడు ఇలా నిలబడదాం, దాని తర్వాత ఇలా చేద్దాం అని ప్రశ్నించుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. కానీ ఈయనంటావు డైరెక్ట్ అటాక్, ప్రమాణ స్వీకారం అట. అరే ఇక్కడ ఇది స్కూల్ టీచర్లు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి చేశారు, అంగన్వాడీ వాళ్ళు ముట్టడి చేశారు, ఈ రోజు దళితులు ముట్టడి చేశారు, అమరావతి రైతులు ముట్టడి చేశారు, ఈ రోజు కనీసం పోలీస్ ఆఫీసర్లు పాపం మీరు చెప్తే వినేటటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా టీఏడిఏలు సరెండర్ లీవ్స్ ఆపేశారంటూ 70% బ్యాలెట్ ఓటింగ్ మొత్తం కూటమికి వచ్చేసింది కదా. ఇంకా కూడా పాపం డిఎస్సీ లేదా నిరుద్యోగులు క్వశ్చన్ పట్టుకొని కాలర్ పట్టుకొని అడుగుతున్నారు కదా. పథకాలు ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎలా అయిందో చూశారు కదా. సో ఖచ్చితంగా గెలుపు కూటమికని కనపడుతున్నా జనాల్ని ప్రజల్ని రెచ్చగొట్టి కొట్టుకు చచ్చేలా చేస్తున్న సజ్జల గారి మీద ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రొవోక్ చేస్తున్నారండి ప్రజల్ని. జగన్ గారికి అన్యాయం జరిగిందని ఒక అడ్వకేట్ కన్నీటి పర్యంతో ప్రమాదంలో ఉన్నాడని, అరే మంచోడో చెడ్డోడో మనోడు అనుకున్నప్పుడు బాధ కలిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా సార్. సో ఈ రోజు ప్రజల్ని పావులుగా మారుస్తున్న సజ్జల గారి మీద యాక్షన్ తీసుకోవాలని నేను మీడియా ముఖంగా ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఓకే, లక్ష్మణరావు గారు వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. యా, సో వింటున్నారు కదా, అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు కలుస్తున్నారంటే అధికారం గురించో రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాల గురించి మాట్లాడుకోవడానికి కలుస్తున్నారు అంటున్నారు. ఇలా ఒకవైపు పెద్దగా హడావుడి కనిపించడం లేదు కూటమి నుంచి, అంటే ముందే వచ్చి మాకు అది జరిగింది ఇది జరిగిందని చెప్పడం లేదు.
మరోవైపు వైసీపీ నుంచి వరుసగా ప్రెస్ మీట్లు కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఇక వైజాగ్లో అంతా జరిగిపోతుంది, మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అంటున్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ని, పోలీస్ వ్యవస్థని కార్నర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వైసీపీ నుంచి. ఎందుకని ఇంకా అంటే ఇన్ని రోజులైంది, ఎలక్షన్స్ జరిగి ఇన్ని రోజులైంది, గట్టిగా ఒక 3-4 రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటారు? నందుగారు, మీకు అలాగే పేలటువంటి సభ్యులకి, మహాన్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం. ఎలక్షన్ కమిషన్ నిజంగానే వన్ సైడ్గా అంటే ఏదైతే మరి కూటమితో వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడ్డారో, బీజేపీని కలుపుకొని వెళ్ళారో, బీజేపీ పూర్తి సహకారాలు మరి వాళ్ళేమైనా ఈసీని మేనేజ్ చేసి ఖచ్చితంగా మీరు టీడీపీ అక్కడ కూటమికి సపోర్ట్ చేయండి అనే సంకేతాలతో మరి ఏమైనా రాష్ట్రంలో ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు, ఈసీ వన్ సైడ్గా టీడీపీకి అనుకూలించి ఎక్కడైతే ఎవరిని మార్చాలి, ఏఎస్పీని మార్చాలి, డిఎస్పీని మార్చాలి, సిఐ ఎస్ఐలు మార్చాలని ఒక 26-29 పేర్లు పురంధేశ్వర్ గారు మరి కేంద్రానికి పంపిస్తే అక్కడే మార్చారు. ఎక్కడ మార్చారో అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యింది. అంటే ప్రీ ప్లాన్ గా ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఖచ్చితంగా మనం గొడవ చేయాలి, ఖచ్చితంగా అల్లర్లు సృష్టించాలి, గలాట చేస్తే వాళ్ళని రచ్చగొడితే, కవింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ఈ తప్పులు వాళ్ళే చేశారని అధికార పక్షం మీద మన తోసేయచ్చు అన్న దీని మీద వాళ్ళు చేసిన ఆ ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారండి. ఇంకో విషయం ఏంటంటే ఏం చెప్తారంటే, ఎక్కడైతే టీడీపీలో ఆడుతున్న మైండ్ గేమ్ చాలా సూపర్ సార్, ఎక్సలెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సీఎం అభ్యర్థిగా, సీఎం క్యాండిడేట్ గా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఆ పార్టీలో జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ, కార్యకర్తలందరూ భావించిన పక్షంలో మాకు 56 సీట్లు ఇస్తే కానీ మేము పొత్తుకెళ్ళాం, ఖచ్చితంగా మాకు సమానంగా టీడీపీతో సీట్లు కావాలని ఒక మైండ్ సెట్ నుంచి, అరే ఒక కాపు నాయకుడు సీఎం అయితే మనకు రాజ్యాధికారం వస్తుందని ఒక మైండ్ సెట్ లో ఉన్నటువంటి కాపులందరూ కూడా ఈ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చాలు, అసెంబ్లీలకు అడుగు పెడితే చాలు, అరే మాకు అదే పెద్ద పిఎంతో సమానం, పెద్ద సీఎంతో సమానం, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే చాలు అనే మైండ్ సెట్ కి తీసుకొచ్చారు చూడండి టీడీపీ వాళ్ళు. దానికి హ్యాట్సప్ చెప్పాలండి. ఎందుకంటే ఇటువంటి మైండ్ గేమ్ లో పవన్ కళ్యాణ్ గారు పావయ్యారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు ఏంటో, భవిష్యత్ తరాల్లో ఏ విధంగా రాజకీయాలు చేస్తాడో ఆయనకు ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే టీడీపీ పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు, అలాగే బీజేపీని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. జనసేన అలా చూడట్లేదు కదా, జనసేన అలా చూడట్లేదు. ముందు రజనీ గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, ఇద్దరు సమకాలిక, ఇద్దరు సమానమైన హోదాలో ఉన్న వాళ్ళే. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలా? మీరు ఏమైనా క్వశ్చన్లు ఉంటే నేను మాట్లాడిన తర్వాత ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను. నేను చెప్తున్నాను మీరు అన్నదానికి. ఇప్పుడు ఇంత ముందు అన్నదంటే సమానంగా అంటే మనం అంటే సరిపోదండి, సమానమైన వాదా ఇవ్వాలి కదా, సమానమైన సీట్లు తెచ్చుకోవాలి కదా. ఈ రోజున 0.8% ఉన్నటువంటి బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చారండి? 6 ఎంపీలు, 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల. ఎక్కడ జనసేన పార్టీ, ఎక్కడ జనసేన పార్టీ 6% నాకు కిందసారి పడ్డాయి, ఈసారి మాకు 20-30% ఓట్లు పెరిగాయని చెప్పినటువంటి ఇదే జన సైనికులు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు తీసుకున్నారు? ఎన్ని సీట్లు మళ్ళీ టీడీపీకి ఇచ్చారు? అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తారండి. ఎక్కడైతే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అయితేనే మేము ఓట్లు వేస్తాం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సీఎం చేస్తామంటే మేమెందుకు ఓట్లు వేస్తాం అని చాలా మంది కూడా తన కాపు సామాజిక వర్గం అయినటువంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి దూరంగా ఉన్నారు. ఈ రోజున వాళ్ళు కూడా ఓట్లేసిన పరిస్థితి లేదు. చాలా మంది ఫోన్ చేశారు, సార్ మా కులంలో నిజంగానే ఒక రాజకీయాలు సాధించాలంటే మెగా ఫ్యామిలీ లక్ష్మణరావు గారు విజయ్ కుమార్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. కాపులు దూరంగా విజయ్ కుమార్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి మిమ్మల్ని. సార్ ఒకే సార్ మీరు మాట్లాడిన తర్వాత మీరు అడగండి సార్. విజయబాబు గారు ఒక్క నిమిషం, నేను లెట్ మీ కంప్లీట్, అయిపోయిన తర్వాత మీరు మాట్లాడచ్చు. ఎందుకంటే నాకు ఈ ఫోన్స్ లేవు, నాకు మీరు ఏం మాట్లాడుతారు నాకు వినబడదు. మీ వల్ల ఏంటి ఉపయోగం ఈ రాష్ట్రానికి అని చెప్పండి. కాదు మీరు ఎందుకు పడతా ఉన్నారు? బీజేపీకి జనసేనకి మా ఉమ్మడి చెప్పకుండా అమెరికా వెళ్ళాడో, సింగపూర్ వెళ్ళాడో, మలేషియా వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళా దాక్కున్నాడు కదా. ఇన్ని రోజులు వెళ్ళి దాక్కుని ఏం చేశాడు? ఆ హవాలా ద్వారా డబ్బులు ఏమైనా
ట్రాన్స్ఫర్ చేశారా? ఎవరెవరికి ఇవ్వాల్సిన అమౌంట్లు కాదు, ఇచ్చారా? దాక్కొని ఏం అక్కడే జరిగిందని ఉండిపోలేదు త్వరలో కదా, వచ్చేసారు బయటపడితే కదా మళ్ళీ. ఒక్క నిమిషం అండి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి మీరు ఏంటి రేపొద్దు మన పరిస్థితి మీరు ఏంటి? ఏం మనం మాట్లాడుతా ఉన్నారో అధికారంలోకి నాకు అర్థమవట్లేదు. రావట్లేదు. అధికారంలోకి కాదు, రాబట్టే ఇప్పుడు ప్రజలకు జగన్మోహన్ ఉపయోగపడే రెడ్డి మాటలు గారిని మనం మాట్లాడాయా బాబు, ఎదుర్కోలేము. నాకు అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్నాం కాబట్టి ఖచ్చితంగా కట్టబట్ట అవును, సర్దుకొని మీ నేను మీ సింగపూర్ ఓడు మలేషియా పులి, నేను వెళ్ళిపోతా, మీ ఓడు నువ్వేమైనా పెద్ద పులి కాబట్టి ఎక్కడైనా నీకు ఎదుర్కోలేకపోతాం, ఆశ్రమం కలిగితే భయపడుతున్నాం. ఖచ్చితంగా నువ్వే దుబాయ్ అక్కడికి వెళ్ళిపోను. పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడానికి తీసుకోవడానికి మాత్రమే రేపు ఆ భేటీ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే ఘోరంగా ఓడిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి 30 నుంచి 40 సీట్లు కూడా రావట్లేదని అన్ని సర్వేలు చెప్తున్నాయి. రేపు 1వ తారీఖున సాయంత్రం కూడా ఎగ్జిట్ పోల్స్ మీరు జరుగుతున్న భేటీని వైసీపీ ఇలా చూస్తుందా? కూటమికి కనీసం 50 సీట్లు కూడా రావు. ఏవైతే ఇలా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారో, అరే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 4వ తారీఖు ఉదయం 10 గంటల వరకే మీ సంతోషం, సరదా పడండి, కంగారు పడ. 4వ తారీఖు ఉదయం 10 గంటల వరకే మీ సంతోషం, సరదా పడండి. 10 గంటల తర్వాత వైసీపీ ప్యాకప్. ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీని ప్యాక్ చేసి పంపిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకో, మీ జగన్మోహన్ రెడ్డి లాకప్, నో డౌట్ ఎట్ ఆల్. వైసీపీ ప్యాకప్, జగన్మోహన్ రెడ్డి లాకప్. ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు 4వ తారీఖు ఉదయం 10 గంటల కల్లా. రాష్ట్ర ప్రజలు వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ప్యాకప్ చేస్తా ఉన్నారు. నో డౌట్ ఎట్ ఆల్. ఈ రోజు రాష్ట్రంలో మీరు చేసినటువంటి లక్ష్మణరావు గారు, ఇప్పుడు విదేశాలకు అందరూ వెళ్ళారు. కాదు, విదేశాలకు అందరూ వెళ్ళారు కదా, కేవలం చంద్రబాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పర్మిషన్ తీసుకొని. మరి తీసుకొని వెళ్ళడం ఒక ఎత్తు అయితే, గంటకి 14 లక్షల రూపాయలు ఎవరి సొమ్ముతో ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. గంటకి 14 లక్షల రూపాయలు ఫ్లైట్ బుక్ చేసుకొని ఎవడ సొమ్ము, భర్తల సొమ్ముతో వెళ్ళాడా లేకపోతే ఈయన సొంత సొమ్ముతో వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? ఎవడ సొమ్ముతో వెళ్తాడా? గంటకి 14 లక్షల రూపాయలు, 14 లక్షల రూపాయలతో ఎవడ సొమ్ముతో వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడి నుంచి రప్పించుకున్నాడా స్పెషల్ ఫ్లైట్? సమాధానం చెప్తా లక్ష్మణరావు గారు, నందు గారు ఒకటే సార్, మీరు కంక్లూడ్ చేయండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నందు గారు, ఓటమి భయంతోనే సోదరుడు లక్ష్మణరావు గారికి తెలియక అవతల 70,000 ఇస్తే మనం లక్ష్యం అండి. ఎందుకంటే రాబోయేది మనమని చెప్పి కార్యకర్తలతో బెట్టింగ్ కాయిపిస్తూ ఉన్నారు టీడీపీలు. ఎందుకంటే వాళ్ళ మీద దాడులు జరగకుండా ముందుగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ కామెంట్ కూడా ఉంది. సజ్జల గారు మాట్లాడుతూ బెట్టింగ్ లేని కాయొద్దు వైసీపీ మీద అని చెప్పారు. అల్లరి సృష్టిస్తారా మన దీనితో? మేము జగన్మోహన్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్. ఒక్కసారైనా చంద్రబాబు నాయుడికి మనం అధికారంలోకి రాబోతున్నాం, మనకు 150 సీట్లు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధేశ్వరి గారు ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చారా? అమిత్ షా గారు మాట్లాడినట్టున్నారు కదా, తెలుసు వాళ్ళు రావట్లేదని. అమిత్ షా గారు మాట్లాడినట్టు వాళ్ళకి రాదులేండి. బీజేపీ వాళ్ళ వాయిస్ వాళ్ళకేం వినపడదు. బీజేపీ వాళ్ళు సర్వేలో అమిత్ షా గారే డైరెక్ట్ గా చంద్రబాబు గారిని పొగుడుతూ ఇచ్చిన. ఎవరండి అమిత్ షా? ఎవరండి? మోడీ ఎవరండి? ఎలక్షన్ చేసింది ఎవరండి? టీడీపీ చేసిందా, బీజేపీ వాళ్ళు చేశారా? మెయిన్ ఫ్యాక్టర్ ఎవరు చెప్పండి? అమిత్ షా గారు ఎక్కడ దగ్గర ఉంటే ఎలక్షన్ చేశారా? అంటే మీ ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా వీళ్ళన్నట్టుగా బీజేపీ కానీ ఈవీఎం లో టాంపరింగ్ చేస్తూ, ఈవీఎం లో మ్యాపింగ్ చేస్తూ, ఈవీఎం లో రిగ్గింగ్ చేస్తే గానీ వీళ్ళ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ప్రజలు ఆశీర్వాదిస్తే, ప్రజలు ఓట్లేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, లేదా వీళ్ళు దొంగ పనులు కానీ ఏమైనా ఈవీఎం టాంపరింగ్ కానీ చేసే ఉద్దేశంతో వీళ్ళ ప్రగాఢమైన నమ్మకం విశ్వాసంతో ఉన్నారేమో. బీజేపీ బద్దాలు చెప్తా ఉన్నారు కదా మోడీ గారు, అమిత్ షా గారు అని. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి 150 సీట్లు రావని సర్వే చెప్తూ ఉంటే, ఏవి సెంట్రల్ లో, స్టేట్ లో కాదండి, 150 ఎంపీ స్థానాల్లో రావట్లేదని అన్ని సర్వేలు చెప్తా ఉంటే వీళ్ళు రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వస్తారు? ఓకే, రైట్. విజయ్ కుమార్ గారు, నందు గారు, సోదరుడు లక్ష్మణరావు గారు చాలా చక్కగా అన్ని బాగానే చెప్పాడు. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడావు కదా సోదర, మరి లాస్ట్ టైం మరి 151 సీట్లు మీకు ఏం పీకిస్తాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చేసాయి మీకు? అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా? నువ్వు మాట్లాడేటప్పుడు మేము ఆగాం, నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు ఇప్పుడు
151 సీట్లు వచ్చి ప్రజలు ఇచ్చారు మ్యాండేటరీ అని ప్రతిపక్ష పార్టీగా స్వాగతించాం. అంతేగాని ఈవీఎం ట్యాంపరింగ్లు చేశాడు, 151 సీట్లు ఏం ఉద్ధరించాడు, ఏం పీకేసాడు ఈ రాష్ట్రానికి అని ఇచ్చారు అనుకోనాలా? అంటే ఒకటి గుర్తుపెట్టుకో, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించవలసినటువంటి బాధ్యత అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కొద్దిగా ఉప్పు సహనం తక్కువ అనుకుంటా, కొద్దిగా విను. అమిత్ షా గారు ఎవరు అని అంటే ఆయన హోంశాఖ మంత్రి అయ్యా. మరి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను పీకేస్తాను, మెడలు ఉంచేస్తానని చెప్పి మరి ఇదే అమిత్ షా గారి దగ్గరికి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు మెడలు ఉంచేశాడు మీ జగన్మోహన్ రెడ్డి? అప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ఈ రోజు అమిత్ షా గారు క్లియర్ గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి పూరా సత్య నాश कर दिया ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు, ఏ హర్రే జీతనే వాళ్ళ ఎన్డీఏ కూటమి హే అని చెప్పినటువంటి సందర్భాల్లో ఒకసారి గుర్తు చేయండి. హిందీ రాకపోతే చెప్పి నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఆయన మాట్లాడాడు అంటే ఎన్డీఏ కూటమి 150 వస్తుందా 160 వస్తుంది పక్కన పెట్టు, అధికారం. విజయ్ కుమార్ గారు మీ వాయిస్ కట్ అయింది చూడండి ఒకసారి, ఫ్రీజ్ అయినట్లుంది. 82.5% పెరిగింది ఓటింగ్ పెరిగింది అంటే అర్థం ఏంటి? అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కనీసం జనసేన వాళ్ళని నామినేషన్ వేయలేనటువంటి పరిస్థితిలో కూడా ఆ రోజు చేసినటువంటి అరాచకాలు మర్చిపోతారనుకున్నారు ప్రజలు. జనసేన పార్టీ అసలు మీరే నామినేషన్ వేయలేదు కదా భయపడి. అదే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు గెలుస్తారని ధీమతో వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్లన్నీ బాయ్కాట్ చేసింది ఎవరు? మీరు కదా. పట్టించుకోకుండా ఎలక్షన్ బాయ్కాట్ చేసింది ఎవరు? మీరు కదా. ఎలక్షన్ చేయకుండా మీకు ఒక ప్రెసిడెంట్ లేడు, మీకు ఒక ఎంపీటీస్ లేడు, మీకు ఒక జడ్పీటీస్ లేడు, మీ గ్రౌండ్ లో మీకు బలమైన స్థానం లేదు. ఎలాగ మీరు ఎలక్షనీరింగ్ చేశారు? ఎలాగ మీరు ఆ బూత్ స్థాయికి తీసుకెళ్లి మీరు ఓట్లు వేయించారు? ఎక్కడుంది మీకు? మీ బలం ఎక్కడుంది? మీ సత్వం ఎక్కడుంది? కనీసం స్థాయికి సరే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు జనరల్ స్టేట్మెంట్స్ లేదంటే జనరల్ అంశాల గురించి కాకుండా ప్రస్తుత పరిస్థితుల గురించి మనం ఒకసారి ఫోకస్ చేద్దాం. సరే విజయ్ కుమార్ గారు ఒక మాట, ఇప్పుడు ఎవరిది కాన్ఫిడెన్సు, ఎవరికి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అనేది చర్చ. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా రాలేదు, ఫలితాలకు కొంచెం సమయం ఉంది కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాల ఆధారంగానే మనం చర్చించుకోవాలి. ఓవైపు వరుసగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ముఖ్య నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఈసీని పోలీసులను కార్నర్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను ఈ విషయం చెప్పాను. రెండోది జగన్మోహన్ రెడ్డి గారేమో గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఐపాక్ వాళ్ళతో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్ను కూడా మనం చూసాం. అంటే ఓవైపు ఏమో ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు, మరోవైపు ఏమో వరుసగా అధికారులను మార్చేశారు, మాకు ఎన్నికలన్నా జరుగుతాయో లేదని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మా మీద అన్యాయాలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు లక్ష్మణరావు గారు కూడా అదే చెప్పారు. కావాల్సిన చోట్లలో అధికారులను మార్చుకున్నారు, ఈసీని వాళ్ళ కంట్రోల్లో బీజేపీ ఈసీని వాళ్ళ ఇష్టారీతిని మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తీరు ఓవైపు మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏమో కూటమి చాలా సైలెంట్గా ఉంది కాబట్టి దాని అర్థం ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదు అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు. ఈ రెండు రకాలైనటువంటి ఇది వైఖరులు కనపడుతున్నాయి కదా, దీని మీద మాట్లాడండి రెండు మాటల్లో మీరు. నందు గారు రజనీ గారు ఒక నిమిషంలో మీతో మాట్లాడతాను నేను ప్లీజ్. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు అంటే కాన్ఫిడెంట్ లేదని అర్థమా? సైలెంట్ గా ఉన్నారు అంటే ఈరోజు మా నాయకుడు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే మనం ఎవరో కూడా దేని మీద కూడా మీరు మాట్లాడకండి, స్పందించకండి. మనకి కావాల్సింది రేపు 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్ లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని దాడులు చేసే పరిస్థితి ఉంది, అక్కడ కూడా అల్లకల్లాలు సృష్టించే పని ఈ వైసీపీ గూండాలు చేస్తారని మాకు సందేశం ఇచ్చారు. రెండోది, ఈరోజు ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఈరోజు మేము కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే ఎస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే
మొన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నిన్న కాక మొన్నే అనుకుంటా మాట్లాడినటువంటి తీరు మీకు ఒకసారి ఆయన మాటల్లో భయం ఏమన్నాడు, మేము ప్రతిపక్ష పార్టీలో కూడా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. మొన్న పేరు నాని మాట్లాడేటప్పుడు వెనకాతలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మంత్రి బొత్స సత్యబాబు పాపం నిరాశతో వెనకాతలు నుంచినటువంటి సందర్భాలు ఈరోజు చూసాం. అంబటి రాంబాబు నిన్న ఎవరో టీవీ యాంకర్ ఏదో మాట్లాడుతూ ఉంటే ఇరిగేషన్ మంత్రిగా నేను ఉన్నాను అంటే ఏంటి మా అసెంబ్లీకి నీళ్ళు తీసుకొచ్చేయాలా, ఇదేం పద్ధతి అండి, వాట్ ఈస్ దిస్, మేము ఓడిపోయినా గెలిచాం అనేది పక్కన పెట్టండి అన్నారు. అంటే వాళ్ళు ఒక నిరాశ కనబడిపోయింది, క్లియర్ కట్ గా దే ఆర్ ఫెయిల్. ఇప్పుడు మొన్న జరిగినటువంటి పోలింగ్ లో ఫెయిల్ అయిపోయాం, మనం అధికారంలో చేపట్టట్లేదు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారనేది క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తా ఉందని ప్రజలే చెప్తా ఉన్నారు, మేము చెప్పుకునేది కాదండి, మా కార్యకర్తల నాయకులు మేము చెప్తుంది కాదు, ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పే. ప్రజలే చెప్తా ఉన్నారు, సార్ మనం అధికారంలోకి వస్తా ఉన్నారు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు మనం చూసాం. రైట్. విజయ్ కుమార్ గారు మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది. ఓకే ఓకే రైట్. రెండోది ఈసీ ఏదో మా చేతుల్లో ఉంది అంటే మా చేతుల్లో ఉన్నందుకు అధికారంలో ఎవరున్నారండి, మేమున్నామా వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాదు కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రోజు డీజీపీ దగ్గర నుంచి కొంతమంది ఎస్పీలని వాళ్ళని షిఫ్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ నుంచి అంటే వాళ్ళు సస్పెండ్ చేశారు అంటే ఏంటి అర్థం? అంటే మీరు ఏ విధంగా వైసీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారనేది క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి ఈసీ ఇమీడియట్ గా తొలగించడం జరిగింది తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అక్కడ కేంద్రంలోని వాళ్ళతో మేము కుమ్మక్క అయిపోయి చేయడం అనేది కాదు. ఇక్కడ ప్రజల తిరస్కారం అనేది క్లియర్ కట్ గా రాష్ట్రంలో అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల్లో వ్యతిరేకత చాలా వెళ్ళింది, మీకు గుర్తుందో లేదో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రభావితం పడ్డది ప్రజల్లో. అమ్మో జగన్మోహన్ రెడ్డి వస్తే అనేది ఒక భయం ఆందోళనతో ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రం బాగోవాలి అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అధికారంలోకి రావాలన్నటువంటి ఒక నినాదానంతో ఈ రోజు ప్రజలందరూ తిరస్కరించారు. వీళ్ళు ఏదో కళ్ళబోయి మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన లండన్ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ నుంచి మాట్లాడొచ్చు కదా, మీరెందుకు మాట్లాడట్లేదు? మీరు మాట్లాడొచ్చు కదా, మీరెందుకు మాట్లాడట్లేదు? ఆయన దాక్కున్నాడా సైలెంట్ గా? ఇప్పుడు మా నాయకుడు ఏదో ఎక్కడికో వెళ్ళారన్న, వెళ్తే అప్పుడు ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా కొన్ని అలసట ఉంటది, ఏదో ఉంటది, కొంత రిలీఫ్ కోసం వెళ్తారు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు మాకు అంటున్నారు. త్వరలో వీడియోలు వస్తాయి, నందు గారు, విజయ్ కుమార్ గారు, లోకేష్ గారు వీడియోలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారి వీడియోలు వస్తాయి, పవన్ కళ్యాణ్ గారు సీక్రెట్ వీడియోలు వస్తాయి, త్వరలోనే వస్తాయి. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అవగానే ఆ వీడియోలన్నీ సీక్రెట్ వీడియోలు ఒక నిమిషం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే కోర్టు అనుమతి ఇవ్వాలి, బతువులు ఆడుకోవాలి. సార్ నేను ఇక్కడికి వెళ్ళాలి ఇవ్వండి అని చెప్పి బతువులు ఆడుకోవాలి. మా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్వేచ్ఛగా దేశంలోనే ఎక్కడన్నా ఏ కంట్రీ కన్నా వెళ్ళి వచ్చే స్వేచ్ఛ ఉంది. ఆయనలాగా ఏటో దరఖాస్తులు పెట్టుకొని కోర్టు పర్మిషన్ కింద వరకు నా కొంట్లో బాగా అన్ని మచ్చలే, నా ఆరోగ్య స్కిన్ బాగోలా, నాకు మొరపెట్టుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా, పల్లెటూరు నువ్వు పర్సనల్ విషయాలు అలా వద్దులేండి, పర్సనల్ విషయాలు మాట్లాడడం అట్లా బెయిల్ దేనికోసం ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా పెట్టుకుంటారు కదా, మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, ఒక విజ్ఞత కలిగి మాట్లాడు. నువ్వు చదువుకున్నావా లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ అనువు అయ్యా మాట్లాడుతావు. పర్సనల్స్ మాట్లాడాలని నేను చాలా మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గురించి, అది కరెక్ట్ కాదు. The way you behaving it's not correct in front of the media. What are you talking? సరిగా మాట్లాడడం నేర్చుకో. రెండు ఇంగ్లీష్ పీసులు మాట్లాడి మీరు చదువుకున్నాడు, మీరు చదువుకోలేని వాళ్ళు, అది పద్ధతి కాదు. అక్షరం ముక్కు రాదు, నువ్వేడు చంద్రబాబు నుంచి మాట్లాడే అర్హత ఉందా నీకు? నువ్వు ఎవడరా? నువ్వు లక్ష్మణరావు గారు వద్దు అలా మాట్లాడు. నేను దుంపల స్కూల్లో చదువుకున్నాను, నేను దుంపల బ్యాచ్. వీళ్ళు మాట్లాడు లక్ష్మణరావు గారు రాష్ట్రంలో విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ నేను మాట్లాడతాను.
ఆయన ఎలా మాట్లాడుతా ఉన్నాడు చూడండి. మేమేమన్నాం పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడుగా మాట్లాడదు. డిబేట్ లో ఏం అంశం గురించి మాట్లాడడం అది మాట్లాడు. నీకు దమ్ముంటే ఏం పీకేరే రాష్ట్రానికి ఏం ఉద్ధరించబోయారు అవి చెప్పండి. నేనేమన్నా సోదర తప్పది కాదు కాదు లక్ష్మణరావు గారు మీరు మాట్లాడిన మీరు వాడిన పదం సరైనది కాదులేండి. విదేశాలకు వెళ్ళాడని మాట్లాడావు, మాట్లాడవయ్యా నువ్వు. లక్ష్మణరావు గారు మీరు వాడిన పదం అది కాదు. ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి లాగా కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అని నువ్వంతే మేము పడాలా? కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అందరూ పొలిటికల్ కామెంట్ కదా అది, దాంట్లో ఏముంది? లక్ష్మణరావు గారు మీరు పర్సనల్ గా ఆయన స్కిన్ అని అది అని ఎందుకు, అవి కరెక్ట్ కాదులేండి, వద్దు అలా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. ఎలా మాట్లాడతాం ఎదుటి వ్యక్తులు కూడా అలాగే మాట్లాడతారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టు పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళాలి. మరి కోర్టులు చెప్పిన విధానంతో ఆయన ఎన్నోసార్లు లండన్ అవి రాజకీయ ఇప్పుడు కాదు. ఇప్పుడు గతంలో టీడీపీ నాయకులు 1,00,000 కోట్లన్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి మాట్లాడినా, లేదంటే అట్ ది సేమ్ టైం వారి గురించి కూడా అలాగే మాట్లాడారు చాలా సందర్భాల్లో. ఇలా రాజకీయ పరమైనటువంటి అంశాలు ప్రజల్లో ఉన్న అంశాల గురించి మాట్లాడుకోవడం వేరు. ఇప్పుడు ఆయన బాడీ గురించో ఆయన బాడీకి సంబంధించి ఆయన స్కిన్ కి సంబంధించి ఎందుకు అవన్నీ అలా మాట్లాడకూడదు కదా? వాటికి రాజకీయ పరమైన అంశాలకు సంబంధం లేదు కదా. లక్ష్మణరావు గారు సరే, ఇప్పుడు గతంలో ఎవరు ఎక్కడ ఏం మాట్లాడారు? లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. గతంలో ఎవరు ఎక్కడేం మాట్లాడారో పక్కన పెడితే ఈ డిబేట్ లో దయచేసి పర్సనల్ విషయాలు వద్దు. ఆయన బాడీ గురించి, ఆయన స్కిన్ గురించి మాట్లాడడం తప్పే. ఒకటి నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పు. అలా ఎప్పుడు మాట్లాడద్దు దయచేసి. రైట్, మీరు మాట్లాడండి. రజనీ గారు ఎవరిది ఇన్సెక్యూరిటీ, ఎవరిది కాన్ఫిడెన్స్? జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు ఎలా చూస్తున్నారు? సార్, ముఖ్యంగా ఇందాక నుంచి ప్యానెల్లో లక్ష్మణరావు గారు కాపుల గురించి, లేకపోతే సీఎం పోస్ట్ గురించి, సీట్ల గురించి, ప్రాధాన్యత గురించి తెగ బాధపడిపోతున్నారు. మాకైతే ఏ బాధ లేదండి. మేము ఈరోజు రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం కాపులందరూ రాష్ట్రానికి కాపుగా వస్తున్నారు. అదే రకంగా కాపుల పార్టీ ఏమీ కాదండి జనసేన పార్టీ. అన్ని కులాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ. కాపులకే పనిచేస్తారు అంటే పాలకులలో పవన్ కళ్యాణ్ గారు కాదు, చిరంజీవి గారు గతంలో గెలిచుండే వాళ్ళు. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. అదే విధంగా గాజువాకలో ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. ఇండిపెండెంట్ గా నుంచున్న వర్మ గారు పిఠాపురంలో ఓటింగ్ వేయించుకొని గెలుచుండేవాళ్ళు కాదండి. కాపులు ఎప్పుడు కాపులకి పనిచేయరండి. కాపులు చైతన్యవంతులండి. వాళ్ళకి నచ్చినోడికి పనిచేస్తారు. వాళ్ళు నచ్చినోడు కుర్చీ పక్కన నుంచొని రాష్ట్రానికి కాపుగా వస్తారు. ఈరోజు కాపులకి ప్రాధాన్యత లేదు. ఇక్కడ పరిస్థితిని బట్టి, అభ్యర్థికి ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి, అవకాశాలను బట్టి, ప్రాధాన్యతను బట్టి అక్కడ సీట్లు సంతరించుకుంటాయి. అంతేగాని 21 వచ్చినోడు తక్కువనో, అంతకు మించినోడు తోపులోనో ఇక్కడేం ఉండదండి. రాష్ట్రానికి కాపు కాస్తున్నాం. మీరు ప్రత్యేకించే జనసేన కాపు పార్టీ, కాపులు కించపరిచారు, కాపులు మేమేం బాధపడట్లేదండి. మేమేం బాధపడలే. మేము కాపులమే. మేము కాపులు అందరం ఏ రోజు మా అన్నయ్యని గెలిపించుకోలే. పాలకులలో చిరంజీవి అన్నయ్యని ఓడించుకున్నాం. మాకు తెలుసు. మాకు ఎవరిని గెలిపించుకోవాలో, ఎవరిని ఓడించుకోవాలో మాకు తెలుసు సార్. ఈసారి ప్రభుత్వం మారాలి అని కోరుకున్నాం. రాష్ట్రానికి కాపు కాస్తున్నాం. మా స్థాయి మీకు అనవసరం సార్. మేము రాష్ట్రం ప్రజల కోసం మా స్థాయి 2 అడుగులు వెనక్కి తగ్గించుకున్నాం. 10 అడుగులు వెనక్కి వేసింది సింహం. అంత మాత్రాన పరుగు ఆగిపోదండి. ఈ రోజు మీరు కాపుల గురించి మాట్లాడితే లక్ష్మణరావు గారు మీరు ఏ కమ్యూనిటీనో మాకు తెలీదు. దయచేసి మేమేం బాధపట్ల మా కాపు రిజర్వేషన్ గురించి ఈ రోజు కొద్ది గొప్ప ప్రాధాన్యత కల్పించింది చంద్రబాబు గారు. రేపు వచ్చాక నిలబడి అడిగి తీసుకుంటాం. రేపు తర్వాత ప్రాధాన్యత అడిగి తీసుకుంటాం. అంతేకాని ఈ రోజు ఇచ్చే సీట్లలోనూ అసలు యుద్ధం జరుగుతున్నప్పుడు నీకా నాకా అంటే అవతలోడు గెలిచిపోతాడు సార్. కలిసి పోరాటం చేయాలమ్మా అని మా నాయకుడు మాకు ఎన్నోసార్లు చెప్తారు సార్. ఈ రోజు బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి సార్. జనసేన మీరేంటో కాపుల గురించే ప్రస్తావిస్తుంటే మాకు అర్థం కావట్లా. మాదేమన్నా కాపు పార్టీ అనుకున్నారేమో బహుశా, అందుకే చెప్తున్నాం. కాపులకి పనిచేయరు సార్. ఈ రోజు కాపులందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో చేతులు కలపడం, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శాలని ఈసారి వ్యూహం ఆయన కొద్ది పెడదాము అంటూ గౌరవిస్తూ ఒక అడుగు ఆయన వెనకాల వేసిన వాళ్ళు ఈరోజు కమ్యూనిటీ వాళ్ళు సార్.
అఫ్ కోర్స్ ఇంకా ఎలక్షన్ కమిషనర్ మీద వేశారు నిందలు. ఎలక్షన్ కమిషనర్ మీద వేశారు కానీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేకపోతున్నారు? రజనీ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయినట్టుంది, సిగ్నల్ లేకపోవడం వల్ల అనుకుంటా. మేము చెప్తుంటే డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషనర్ గారినే గురి పెడుతున్నారు ఆయన. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము ఎప్పుడు పర్సనల్ మాట్లాడాల. ఆయనకు లోపల చాలా అనారోగ్యాలు ఉండొచ్చు, బహుశా మాకు అదంతా తెలియదండి. కానీ 75 ఏళ్ల వయసులో మీరన్న మచ్చల గల్ల వ్యక్తి ఈ రోజు 52 రోజులు జైల్లో బయటకు వచ్చి ఈ రోజు సింహంలా జూలు ఇప్పి రాష్ట్ర ప్రజల కోసం గర్జిస్తుంటే మీరు సిగ్గుపడాలి సార్. 60 ఏళ్ళు దాటి మేము పెన్షన్ కి బయటికి రాలేమన్న వృద్ధులు సిగ్గుపడాలి. 75 ఏళ్ల వయసు ఎవరి కోసం కష్టపడుతున్నాడు? హెరిటేజ్ బాగ్ కోసమా, లేకపోతే కుటుంబం కోసమా? ఎప్పుడు చూడని ముఖ్యమంత్రి పదవి కోసమా? అన్ని అనుభవించాడు కేవలం రాష్ట్ర ప్రజల కోసం. వర్షంలో తడుచుకుంటూ వచ్చారు సార్ గన్నవరం సభకి. వస్తే ఏంటి సార్ ఇంత వర్షంలో అంటే, మరి మీ భవిష్యత్తు మా చేతుల్లో ఉందమ్మా అంటే కాళ్ళకి దండం పెట్టిన దృశ్యాలు ఉన్నాయి సార్. మేము రజనీ గారు మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది. కెన్ యూ హియర్ మీ? యా ప్లీజ్ కంటిన్యూ. సో ఇటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ఒకటే చెప్తున్నామండి, కులాల ముద్ర వేయకండి దయచేసి. ఈరోజు కులం ఏమి కుల నాయకుడు వెనకాల నిలబడదు. నాయకుడు వెనకాల నిలబడుంటే పాప ఆయన 2 చోట్ల కాకపోయినా ఒక్క చోటనే గెలుచుండేవాడు. ఈరోజు కులం అభివృద్ధికి సహకరిస్తుంది. కులం చైతన్యవంతులైన కులం. ఈరోజు ఖచ్చితంగా 2 పార్టీల్లో కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి మీరు దయచేసి గౌరవించండి, కులముద్ర వేయకండి. ఈరోజు కూటమి గెలుస్తుంది, ప్రభుత్వాన్ని మారుస్తున్నాం, అంతవరకు తిరుగులేదండి. రైట్. లక్ష్మణరావు గారు. నందు గారు, నేను కులముద్ర పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కులాలకు కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్థానం రాదు, ప్రకృతి, అవన్నీ ఒక 7 సిద్ధాంతాలు పెట్టారు. ఆ 7 సిద్ధాంతాలు కూడా అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ పార్టీతో కానీ అసలు పసుకుతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వేరు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీ వేరు. కావాలంటే మీరే చదవండి ఒక 7 సిద్ధాంతాలు. ఆ 7 సిద్ధాంతాలతో ఇటు టీడీపీతో కానీ బీజేపీతో కానీ అసలు ఎటువంటి సంబంధం ఉండదు. ఎటువంటి సంబంధం లేని ఒక ఇద్దరితో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పెద్ద లీడర్ను ఓడించాలనే ఆలోచన విధానమే రాంగ్ ఫస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకుంటే పార్టీని నిర్మించుకోవాలి, పార్టీ నాయకులకి ఒక స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని బిల్డప్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించారు సార్. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించారు. ఈ రోజు పార్టీ గురించి, కేడర్ గురించి కాదు. కార్యకర్తలు లేరు. కనీసం 30 రోజులు భోజనం పెట్టే కార్యకర్తలకు భోజనం పెట్టే నాయకులు మా పార్టీలు లేరని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కాదా? 175 స్థానాల్లో పోటీ చేయడానికి మాకు అభ్యర్థులు లేరు. అసలు మనం గెలుస్తామో గెలమో మనకు ఓట్లు వేయడానికి దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి సార్? మా దగ్గర డబ్బు పెట్టే స్థాయి లేదు, మా దగ్గర డబ్బు పెట్టే స్థాయి లేదు. మీకుందా కదా సార్? చెప్పండి, మీరు ఈ రోజు నందిగామ సురేష్ గారిని ఎలా గెలిపించుకున్నారు? మీరంతా డబ్బు పెట్టేగా గెలిపించుకున్నారు. ఆయనకేం డబ్బు ఉంది? ఆయనకేం డబ్బు ఉందని మీరు గెలిపించారు. ఈ రోజు ఏం ఆలోచన ధోరణి గెలిపించారు కూడా పవన్ కళ్యాణ్ గారే లీడర్, తర్వాత నాదెండ్ల మనోహర్ గారు. వీళ్ళిద్దరు తప్ప జనసేన పార్టీలో బలమైన ఒక ఎస్సీ లీడర్ని చూపించండి, బలమైన ఒక ఎస్టీ లీడర్ని చూపించండి, బలమైన ఒక కాపు లీడర్ని చూపించండి. ఈవెన్ ఆ రజనీ గారిని అయినా సరే ఒక బలమైన లీడర్గా ఎదగనిస్తారేమో ఆవిడ చెప్పండి. భవిష్యత్తులో బలమైన ఒక నాకు టికెట్ ఇచ్చిన నా దగ్గర డబ్బు పెట్టే స్థాయి లేదు సార్. నా దగ్గర డబ్బు పెట్టే స్థాయి లేదు, నాకు అనుభవం లేదు. జనసేన పార్టీలో బలమైన నాయకులు ఎక్కడున్నారు? జనసేన పార్టీలో ఒకటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు కదా. ఒకటిసారి మీరు అధికారానికి రండి. మీరు కాపుల్ని ఉద్ధరించడానికి పెట్టిన పార్టీయో లేకపోతే బడుగు బలైన వర్గాలకి రాజ్యానికి రావాలని ఒక పార్టీ అని గతంలో మేము కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీ నమ్మి పార్టీలోకి వచ్చాం. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇవేమి కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఒకరినే సీఎం చేయాలని ఒక జెండాతో పనిచేస్తున్నారు. లక్ష్మణరావు గారు మీరు కూడా పనిచేసినట్టున్నారు కదా జనసేనలో. రాష్ట్రానికి అనుభవజ్ఞుడు ఇప్పుడు అవసరం కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మణరావు గారు మీరు జనసేనలో పనిచేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చాలు,
అనే వ్యక్తి పార్టీ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఓకే. సరే, కూటమికి గొడవలు పెట్టడానికి చూస్తున్నాడు సార్. ఓపెన్ గా చెప్తున్నాడు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ మనకు లేదు, వాళ్ళకున్నటువంటి బేస్మెంట్ మనకు లేదు అని చెప్పిన పవన్ సార్ కళ్యాణ్ గారు వస్తది సార్, ఇప్పుడు లేదన్నారు, రేపు రాలేదని చెప్పడు కదా సార్. ఓకే. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. వస్తది, మనం కూడా ఏర్పరచుకుందాం. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. మా వైఎస్ఆర్ పార్టీ ఉంది కదా, నిన్న లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు మాట్లాడతారు మీతో. మాకు సీట్ ఇవ్వలేదని బాధపడుతున్నారేమో సార్, చెప్పండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు మాట్లాడతారు మీతో. సోదర లక్ష్మణరావు గారు ఒక్క మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షలాది కోట్లు జనసేన పార్టీకి లేవు. ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం, నేను మాట్లాడేటప్పుడు విన్నాను కదా, వినండి ఒక్క నిమిషం. ఇప్పుడు గతంలో అలా కదా, ఒక నిమిషం. 2004 రాజశేఖర్ రెడ్డి గారు 2000 గజాలు రోడ్ నంబర్ 18 బంజారా హిల్స్ లో అమ్ముకునే స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశాడు, అధికారంలోకి వచ్చాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి లక్షలాది కోట్లు, భారతీయ సిమెంట్స్, సిక్కింలో పవర్ ప్రాజెక్టులు, అన్ని 64 కంపెనీలు వచ్చాయి. అప్పుడే మంత్రిగా పనిచేసినటువంటి ధర్మాన ప్రసాద్, ఇప్పుడు సోకాల్డ్ మీ మంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల్లో 64 కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ప్రశ్నించండి, ముందు ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భాలు ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఆ డబ్బుతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ పేరు కూడా ఎవరిదో పార్టీ పేరు పెట్టుకున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పాపం సొంతంగా ఆయన సినిమాల్లో యాక్ట్ చేసి ఆయన ఉన్నటువంటి డబ్బులతో రైతులకి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు దేశంలో ఏ నాయకుడన్నా ఇవ్వగలిగిన పరిస్థితి ఉందా ఎక్కడన్నా? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి వ్యక్తులకి, అలాంటి నాయకులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మనం అప్రిషియేట్ చేయాలి. మనం ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయడం కాదు. జనసేన ఇప్పుడు ఇందాక రజనీ గారు అన్నారు, మా సోదరుడు ఎంపీ నందిగాం సురేష్ ఏంటి నార్మల్ మామూలమైనటువంటి కార్యకర్త. ఎవరు గెలిపించారు, ఎవరు డబ్బులు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పెట్టి గెలిపించాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్ర ఉంది, దానికి ఒక కొద్దిగా మాకు ఉన్నటువంటి కొంత నాయకులు ఉన్నారు, మేము నడిపించుకునే స్థాయి మాకుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేయొద్దు. ఎందుకంటే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షలాది కోట్లు సంపాదించినటువంటి పార్టీ ఆ చరిత్ర కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సొంతంగా పార్టీని పెట్టుకొని అంతమంది కార్యకర్తల్ని డబ్బులు లేకుండా వచ్చినటువంటి ఏకైక పార్టీ అంటే నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే మాతో కలిసాడని కాదు, ఏకైక పార్టీ జనసేన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో గతంలో చిరంజీవి గారి కన్నా గొప్ప రీతిలో ఈరోజు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ జనసేన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం పెట్టే నాయకులు కూడా అందులో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు చూసాం మేము నందు గారు. అదే ఆ విధమైనటువంటి కాదు. ఈరోజు ఒకటే మీకు అసూయ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టేటప్పుడు ఆయన ఒకటే అన్నారు, ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే అనౌన్స్ చేశారు, నేను కూటమితో వెళ్తాను, చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రాన్ని కాపాడే దశలో అని చెప్పి. ఆ రోజు మన లోకేష్ గారు బాధపడతా ఉంటే నీకు భయం లేదు నేనున్నాను అన్నగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, దట్ షుడ్ బి అప్రిషియేట్ టు పవన్ కళ్యాణ్ గారు అండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు ఒకటేసారి. ఈరోజు నందు గారు వాళ్ళకి ఆక్రోశం ఉండొచ్చు, ఓడిపోతున్నాం అన్నటువంటి కొద్దిగా బాధ ఉండొచ్చు. అయితే ఒకటే ఏంటంటే రాష్ట్రం మంచి గాడిలోకి వెళ్తాది రేపు 4వ తారీఖు తర్వాత అనేది రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్లీజ్ పర్లేదు, సమయం ఉంది మనకి. ఇందాక చెప్పేదండి, లక్ష్మణ్ రావు గారు ఒక సీటు మీకు ఎందుకు ఇవ్వలేదమ్మా అని అడిగారు. ఈ రోజు ఒక మంచి చదువు, ఒక కాపు కమ్యూనిటీ, ఒక లేడీ, ఒక అడ్వకేట్ నాకు సీట్ ఇవ్వచ్చు, కానీ దానికి పెట్టగల డబ్బు మా దగ్గర లేదు సార్. అంతకు మించిన అనుభవం మేము ఇంకా సంతరించుకోలేదు సార్. ఈ రోజు విడుదల రజనీ గారికి టికెట్ ఇవ్వగానే ఎలా గెలిచింది అంటే కొన్ని వందల కోట్ల డబ్బులు పెట్టింది, నానా కాకాలు పట్టింది. ఈ రోజు నందిగాం సురేష్ గారు ఆయన గెలిచారు, ఆయనకి డబ్బులు పెట్టారు మా నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నందిగాం సురేష్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేసినట్టుగా మిమ్మల్ని కూడా ఒక ఎమ్మెల్యేగా చేస్తుంటారు కదా. రజనీ గారు మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయినట్లుంది. ఎప్పుడు మేము అలా పోల్చుకోలేము సార్. సార్ బాధపడిన మాట వాస్తవే, కానీ మాకు అవకాశం వచ్చింది 100% మేము కూడా బలం పుంజుకొని నిలబడగలుగుతాం. ఇప్పుడు ఎందుకు నిలబడలేదంటే ఇప్పుడు నా గెలుపులు కాదు సార్, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల గెలుపు అనేది ముఖ్యం. ఈ ఒక్కసారికి మేమందరం త్యాగాలే చేస్తున్నామా, లేకపోతే అన్న వ్యూహం కోసమే వదిలిపెట్టామా? ఈ ఒక్కరికి రాజకీయ కాంక్ష లేదు సార్. కేవలం ప్రజల గెలవాలి అన్న తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలి సార్. మా గురించి ఆలోచించి నీకు కూడా అవకాశం ఇవ్వరంటే నా అవకాశం కోసం నేను రాలేదు సార్.
రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాం అన్నది నాకు ఆ రోజు పదవి ఇచ్చేటప్పుడే చెప్పాడు. ఇప్పుడు నువ్వు కావాలమ్మా జనసేనకి, నువ్వు నిలబడాలమ్మా అన్నారు నాగబాబు అన్న. అదే రకంగా పవన్ కళ్యాణ్ అంటారేమో అని అనుకున్నాను సార్, అనలేదు. నీకు ఇష్టమైతే పార్టీలో రామ్మా అన్నారు, నీకు ఇష్టమైతే పార్టీలోకి రామ్మా అన్నారు. ఆ నిర్ణయం ఎందుకన్నారంటే చివరి వరకు ఉండాలి అంటే ఇష్టంతో రావాలి. ఎవరో బలవంత పెడితేనో ఇంకోటి అడిగితేనో రాలేరు. ఈ రోజు మాకు కాపులకి ప్రయారిటీ ఇవ్వలేదు, పదవులు ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, మేమేమీ బాధపడం సార్. అమరావతిని బాగుపరచండి, పోలవరాన్ని పూర్తి చేయండి, డిఎస్సి రిలీజ్ చేయండి, మిగతా వాళ్ళని రాష్ట్ర ప్రజల్ని దళితులను ఆదుకోండి. కాపులు రాష్ట్రానికి ఎప్పుడు కాపు కాస్తాం, ఏ పదవులు ఆశించి మేము పనిచేయం సార్. మీ అంతా అందుకే పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు చెప్తారు, మీ నాయనలాగా నాకు 100 కోట్లు లేవు, మీ నాయనలాగా పులివెందుల ఆస్తులు లేవు. మా నాయన చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్. నీకు తెలుసు నేను నా క్యాడర్ని ఎలా నిలుపుకుంటాను. నా కాడ 100 కోట్లుంటే ఇదిగో మా రజనమ్మ నువ్వు ఇక్కడ పోటీ చేయమ్మా నీకు 50 కోట్లు ఇస్తాను అనేవాడు. మా అన్నకు ఆ స్థాయి లేదు, అంత మాత్రాన ప్రేమ తక్కువ లేదు. ఖచ్చితంగా అందరికీ అవకాశాలు వస్తాయి సార్. మీరు దయచేసి మా గురించి బాధపడద్దు, రాష్ట్రం గురించి ఆలోచించండి సార్. రేపు డిస్కషన్ కూడా పులివెందుల మీద ఉంటది నందు గారు, చూసుకోండి. పులివెందుల మీద డిస్కషన్స్ ఉంటాయి, చూసుకోండి మీరు. పులివెందుల మీద కూడా డిస్కషన్స్ జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల ఏంటి అనేది కూడా అన్ని టీవీ ఛానల్స్ లో కూడా అదే డిస్కషన్స్ జరుగుతాయి, చూడండి. ఎందుకంటే మార్పులు అనేది మారిపోతా ఉన్నాయి. అది ఆల్రెడీ మొన్న 13వ తారీఖు పోలింగ్ రోజే మారిపోయాయి అని కూడా రాష్ట్ర ప్రజలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన వెనక్కి వచ్చే ఉద్దేశాలు అయితే లేవు సార్. ఆయన లండన్ నుంచి వెనక్కి రాడు. పొనగోలు గారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన మా అడ్వకేటు, ఆయనకి ఆంధ్రాలో 2 గన్మెన్లు ఉన్నారు. ఆయన బాధపడుతుంటే ఆయన ఓటమి అక్కడే లండన్ నుంచే చెప్పేశారు. ఈయన తెలుసో తెలియకో కన్నీటి పర్యంతమై లండన్ నుంచి ఆయన ఓటమిని యాక్సెప్ట్ చేస్తారు. అదే రకంగా ఇక్కడ వీళ్ళు బాధపడడం, సజ్జల భార్గవ్ని దాచిపెట్టడం, తెర మీదకి ఒక జర్నలిస్ట్ వచ్చి మీరు పోరాడండి, మీరు ఎదుర్కోండి, జగన్ అన్నకు అన్యాయం జరిగిందంటే నీ కొడుకుని తీసుకురా, నీ కొడుకు మాత్రం సేఫ్ సైడ్ లో ఉండాలి, రాష్ట్ర ప్రజలు మాత్రం కేసులు పెట్టుకొని ఇరుక్కుపోవాలా సార్? ఎవరు దయచేసి గలాటాలకి పాల్పడకండి. అది టీడీపీ జనసేన అయినా సరే, వైసీపీ వాళ్ళైనా సరే, ప్రజలు పావుల్లా మారకండి. రాజులు బానే ఉంటారు, మధ్యలో మీరు అనవసరంగా మీ కుటుంబాల్లో బిడ్డల్ని కోల్పోవడం, మీరు కోల్పోవడం, మీ అనారోగ్యాలు ఇవన్నీ అనవసరం సార్. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు బానే ఉంటారు. దయచేసి పోలింగ్ దగ్గరికి కర్రలు కత్తులు తీసుకొని రాకండి. కేంద్ర బలగాలు ఉంటాయి, మీరెవరో మేమెవరో ఎవరికి తెలియదు. టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా చెప్తున్నాం. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో నందు గారు నార్త్ నియోజకవర్గం మేము బీజేపీ విష్ణుకుమార్ రాజు గారికి కేటాయించిన సీటు, అక్కడ కేకే రాజు వైసీపీ బర్మా క్యాంపు, అక్కడ మీరు ఓటు సైకిల్ కేసారని చెప్పి ఫ్యామిలీని పెద్ద మీ వాయిస్ ఫ్రీజ్ అయిపోయింది విజయ్ కుమార్ గారు, మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయిపోయింది చూడండి. ఎందుకంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది సార్, క్లియర్ కట్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి కూడా తెలుసు. కాకపోతే కార్యకర్తలకు ఏదో చిన్న ఉత్సాహం నింపడం కోసం మనం అధికారంలోకి వస్తున్నామని ఐపాక్ టీం అంటే ఐపాక్ టీం వాళ్ళే అన్నారు మొన్న. ఇదేంటి మనం చెప్పాలి కానీ ఈయన మనకి చెప్తా ఉన్నాడు, మనం ఓడిపోతున్నామని అందరూ అంటుంటే ఈయనేటి మనం గెలుస్తామని చెప్పేసి అన్నటువంటి సందర్భాలు. అంటే ఇక్కడ కేవలం ఏంటంటే రాష్ట్ర ప్రజలు అయితే ఖచ్చితంగా ఒక డిసైడ్మెంట్కి వచ్చేసారు నందు గారు. రాష్ట్రం మళ్ళా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి భయపెట్టినటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో 25,000 కోట్లకి తాకట్టు పెట్టినటువంటి సందర్భాలు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తినే. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టాడు, పాలిటెక్నికల్ కాలేజ్ తాకట్టు పెట్టాడు, పీడబ్ల్యూడి బిల్డింగ్లు తాకట్టు పెట్టాడు, పంచాయతీ బిల్డింగ్లు తాకట్టు పెట్టాడు, రైతు బజార్లు ఇలాంటి అనేకమైనటువంటి ప్రభుత్వ ఆస్తులు 25,000 కోట్లు తాకట్టు పెట్టారు. దస్పల్లా హీడ్స్ కొట్టేశారు, ఇది రుషికొండ కొట్టేశారు. రుషికొండలో 400 కోట్ల పెట్టి ఈ రోజు అక్కడ భవనం అవసరమా సార్? అక్కడ పర్యాటక శాఖ మంచి హరిత రిసార్ట్స్ ఉన్నటువంటి ప్రదేశం, ఎక్కడి నుంచో వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు ఇటు వచ్చినటువంటి పర్యాటకులు సందర్శించే ప్రదేశాన్ని గుండు కొట్టేసినటువంటి పరిస్థితి. ఎన్సీసీ భూములు కొట్టేశారు, హైగ్రేవ్ భూములు కొట్టేశారు, రాడిసన్ బ్లూ ఉన్నటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి భూములు కొట్టేశారు. ఈ రోజు ఇలాగ అన్ని కొట్టేసినటువంటి సందర్భం. ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ టీడీపీ ఎన్డీఏ కూటమి, నో డౌట్ ఎట్ ఆల్. ఒక్క సీటు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైతే కనబడట్లేదు. తక్కినటువంటి జిల్లాలు పరిస్థితి కాదేమో కానీ నేను ఉత్తరాంధ్ర వాసిగా ఇక్కడ ఏంటంటే 34 నియోజకవర్గాలు 34 సీట్లు కూడా క్లీన్ స్వీప్ అవ్వబోతా ఉన్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్రకి చేసినటువంటి అన్యాయం జగన్మోహన్ రెడ్డి. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ భయాందోళన. ఎందుకంటే ఇక్కడ స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంచుకొని వాళ్ళు ఏదో వెకేషన్స్ కోసం అమెరికా పిల్లల దగ్గరికి వెళ్తే ఆ భూముల్ని కూడా బెదిరించి 22లో ఏలో పెట్టినటువంటి సందర్భాలు. ఇవ్వకపోతే బెదిరించి ఎందుకు అంతవరకు ఎందుకు సార్? బీచ్ రోడ్ లో ఎంవిపి కాలనీ అప్పు గారు వెళ్లే రూట్ లో గాదిరాజు ప్యాలెస్, ఆ రాజు గారు ఆయన్ని బెదిరించి మరి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు భారతరెడ్డి గారికి నచ్చిందని ఆయన పిలిపించి స్వయాన్ని ఇక్కడ కలెక్టర్ గారే ఆయన బెదిరించి చెప్పినటువంటి సందర్భం అమ్మమని.
అమ్మను అంటే 22A పెట్టినటువంటి పరిస్థితి. మా మంత్రి గారు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు దాని మీద ఇమ్మీడియట్ గా స్పందించి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి అరాచకాలు, అమరావతి లేనటువంటి రాజధానిగా చేసినటువంటి పరిస్థితి, దుస్థితి జగన్మోహన్ రెడ్డికే చెల్లితే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫినిష్డ్, హ్యాండ్స్ అప్. అందరూ మాట్లాడే అవకాశం ఇస్తారా? మొత్తం వాళ్ళిద్దరితోనే మాట్లాడిస్తారు. లక్ష్మణరావు గారు మీ టైం మీకు ఇస్తున్నాను కదా, ఇస్తున్నాను. ఒక్క నిమిషం. Let him finish. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ సర్వేలో ఆయన తెచ్చుకున్నాడు. స్వయాన ఆయన ఇంతకుముందు పెట్టుకున్నటువంటి పీకే చెప్పాడు, ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి चैप्टर क्लोज हो गया, अभी वो आने का चांस ही नहीं है आंध्र प्रदेश में, फिर वो जेल में चला जाएगा, कोई डाउट नहीं है అని చెప్పి చెప్పినటువంటి సందర్భాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనలే. అలా కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ సర్వే ఉంటాయి కదా, ఆయన కూడా ఉన్నటువంటి టీంలు కొన్ని ఉంటాయి కదా, ఆయన కూడా రప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంటది. ఎవరో అధికారంలోకి రాబోతా ఉన్నారని తెలిసిపోయింది. అందుకనే ఆయన ఇందాక రజనీ గారు అన్నట్లు లండన్ నుంచి బ్యాక్ వస్తాడా రాదా అనేది డౌటే. చూద్దాం 4వ తారీఖు వరకు. నందు గారు, లక్ష్మణరావు గారు మీరేం భయపడవసరం లేదండి. ఖచ్చితంగా లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి తిరిగి వస్తారా రారని అందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింహాలా గర్జిస్తూ వస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా రాబోయేది మేమే. ఏ సర్వేలు ఇప్పటికీ 24 సర్వే సంస్థలు సర్వే ఫీడ్బ్యాక్ లో జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రాబోతూ ఉన్నారు అని ప్రతి సంస్థ సర్వే సంస్థలు కూడా మా వైపు ఉన్నాయి. మరి కూటమికి తెలుసు వాళ్ళు ఓడిపోతా ఉన్నారు, అందుకనే ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. బెట్టింగ్ సీట్లు వస్తాయని 40 years ఇండస్ట్రీ కాదు. జనసేనలో పనిచేశారా లక్ష్మణరావు గారు మీరు ఇంతకుముందు? అందుకని ఆయన బాధపడుతున్నారు సార్, ప్రయారిటీ ఇవ్వలేదని. ఈ రోజు ప్రయారిటీ ప్రజలకి ప్రయారిటీ ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు. లక్ష్మణరావు గారు మీరేమో మాకు కాదు, లక్ష్మణరావు గారు మీరేమో మరి సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు చెప్పన్నా సార్ లేదు, సర్వేలన్నీ మాకే చెప్పాయని ఎందుకు చెప్పట్లా సార్? ఇప్పుడు వచ్చి ఒక 30 సర్వే సంస్థలన్నీ కూడా కూటమి అధికారంలోకి వస్తాయని విజయబాబు గారు కానీ ఆ రజనీ గారు కానీ ఎందుకు చెప్పలా? వాళ్ళకి తెలుసు వాళ్ళకి రావట్లేదు అని. ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తట్టా బొట్ట సర్దుకోవడానికి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన ప్యాకేజ్ తీసుకోవడానికి రేపొద్దున వాళ్ళు ఆ బేట అవ్వబోతూ ఉన్నారు 31వ తారీఖున. అంతే తప్ప చూసుకుంటారు. ఎవరు కేంద్ర రాజకీయాలకు వెళ్తారని చర్చించే స్థాయి, చర్చించే విషయం అక్కడ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొడుకు పేరు స్వాములంగా ఉన్నట్టు వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోతున్నామని. ప్రజలు ఆ అత్యధిక మెజార్టీతో ఎక్కడైతే 2% ఓట్లు పెరిగినాయో పోలింగ్ లో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గతమెన్నడూ ఈ 75 సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పరిపాలన తటస్థ ఓటర్లు కూడా ఈ రోజున ఓట్లేయడానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్వాదించారు. కాబట్టి 150+ అనే ఖచ్చితంగా ఈ పెరిగినటువంటి ఓటింగ్ శాతం చెప్పాల్సింది కాదు. ఓట్ పర్సంటేజ్ పెరగడాన్ని మనం ఎటు చెప్పలేములేండి. ఎందుకంటే ఓట్ పర్సంటేజ్ పెరిగితే సహజంగా చెప్పే మాట ఏంటంటే రాజకీయాల్లో లక్ష్మణరావు గారు నేను చెప్పేది అదే. సహజంగా ఓట్ పర్సంటేజ్ పెరగడం అనే దాన్ని 2 రకాలుగా చూడొచ్చు. కాదు, ఓట్ పర్సంటేజ్ పెరగడం అనేది 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి సహజంగా రాజకీయాల్లో చెప్పేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడ్డప్పుడు సహజంగా ఓట్ పర్సంటేజ్ పెరిగిద్ది అంటారు. రెండోది ప్రతిసారి ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓట్ పర్సంటేజ్ పెరుగుతానే ఉంది. చాలా సందర్భాల్లో సిట్టింగ్ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చినది కూడా లేకపోలేదు. నేను అదే చెప్తున్నా. కేంద్రంలో కూడా 2014కి 19కి ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఓటింగ్ శాతం పెరగపోతే అధికార పార్టీకి అనుకూలంగా ఓటు అని
అది కాదండి. అదే నేను ప్రజలు నేను చెప్పేది ఎందుకంటే కూడా అదే ఈసారి లక్ష్మణరావు గారు. సోదరా, కొత్త కాదు ఓట్లు జాయిన్ లక్ష్మణరావు గారు, నేను అయ్యారు. చెప్పేది అదే. కొత్త ఓట్లు వచ్చినాయి. అది మీకు వ్యతిరేకత అని నేను కూడా చెప్పట్లేదు. ప్రాక్టీస్ ఇక్కడ కాదు, అది మీకు వ్యతిరేకత అని నేను కూడా చెప్పట్లేదు. జనరల్గా పాలిటిక్స్లో అలా అనుకుంటారు కానీ బట్ ఎక్కడ చూసినా ప్రతిసారి ఓట్ పర్సంటేజ్ పెరుగుతూనే వస్తుంది. సమ్హౌ వాట్ ఎవర్ ద రీజన్. చాలా చోట్ల ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓట్ పర్సంటేజ్ పెరిగిన చోట్ల కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఎవరో ఎందుకు మోదీ కూడా అలాగే గెలిచారు కదా. మనం నేను వాటిని అదే పూర్తిగా చెప్తాను. నెగిటివ్గానే చూడలేములేండి. నేను అది మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి వాటి మీద. ఎస్ నందుగారు, నేను అదే చెప్తాను. ఓటింగ్ శాతం పెరగడం వల్ల చాలా సంతోషకరం. అది కూటమి వైపు టర్న్ అయిందా, మా వైపు టర్న్ అయిందా అనేది ఖచ్చితంగా రేపు 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అంటే వస్తాయి. డబ్బులు లేదు, బాగా అధికారులు బాగా కరెక్ట్గా పెట్టడం కూడా, కనిపిస్తే పార్టీలు 4వ డబ్బులు బాగా తారీఖున పెట్టడం కూడా ఒక కౌంటింగ్ కారణం ఓట్ క్రిస్టల్ పర్సంటేజ్ క్లియర్ గా పెరగడానికి. బయటపడుతుంది. ఎందుకంటే ఒకటే సార్, మా పరిపాలన నచ్చి, మా పరిపాలన జనాలకి, మా సంక్షేమ పథకాల డెవలప్మెంట్ అంతా కూడా జనాలకి నచ్చితే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. మా పరిపాలన నచ్చకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నచ్చకపోయినా పేద మీరే వస్తారా బడుగు సార్? బలహీన వర్గాలకి నచ్చితే మీరే వస్తారు, అందకపోయినా నచ్చకపోయినా మేము మీరే అధికారంలోకి వస్తారా? ఓకే, రావాలని సరే. ఒక స్థాయిలో ఉన్నాం. ఖచ్చితంగా అదే మాట మేము ఒప్పుకుంటాం. కాదు, ఒక్క వీళ్ళు నిమిషం. లేదండి ఇంకోట వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి కిందసారి 151 వచ్చినప్పుడు ట్యాంపరింగ్ అయింది, ఈసారి 120 వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారేమో అలా ఏం అని అనలేదులేండి. మాట్లాడితే లాస్ట్ టైం ఆడతాండి. మిమ్మల్ని ఏం అనలేదుగా. సార్ ఇప్పుడు 151 వచ్చినాయని చెప్పి ట్యాంపరింగ్ చేశారని ఏం అనలేదులేండి. ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. సరే గెలిచారు కదా, బాగా చేసుకోండి అని అన్నారు అప్పుడు. సరే ఇప్పుడు అది మేము ఇప్పుడు ఒప్పుకున్నాం. ఇప్పుడు నేను అంటే నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్లో ఒక భయాన్ని వెలిబుచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే గొడవలు జరిగే అవకాశం ఉంది, వైసీపీ నాయకులు గొడవలు చేసే అవకాశం ఉంది రేపు రిజల్ట్స్ రోజు పెద్ద ఎత్తున, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కి ఆయన కొంత దిశానిర్దేశం చేశారు. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్కి, పోలీస్ వ్యవస్థకు కూడా రిజల్ట్స్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి సమాచారం వచ్చిన నేపథ్యంలో వారు కూడా సుమారుగా 500కు పైగా ప్రాంతాలని సెన్సిటివ్ ప్లేసెస్గా గుర్తించడం, దానికి సంబంధించి ఇప్పటికే చర్యలు కూడా తీసుకుంటున్నారు. కొంచెం పోలీసులను ఎక్కువగా అక్కడ మోహరిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ర్యాలీలు చేయకూడదు ఆ రోజు, ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బాగా సెన్సిబుల్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత భయంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎన్నికలప్పుడు జరిగినటువంటి, ఆ తర్వాత జరిగినటువంటి గొడవల ఆధారంగా. విజయ్ కుమార్ గారు, ఎందుకు మీరు ఎందుకు అంత ఇన్సెక్యూర్గా ఉన్నారు? ఈ గొడవల విషయంలో అంత భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది కదా. అండ్ అట్ ది సేమ్ టైం ఇంతకుముందు నాకు తెలిసి అయితే నాకు అవగాహన లేదు, ఎన్నికల ఫలితాల రోజు మీరు ఎవరు ర్యాలీలు చేసుకోవద్దు, బయటకు వచ్చి హడావడి ఏం చేయొద్దు అని ఆంక్షలు పెట్టిన సందర్భం నాకు తెలిసి ఐడియా లేదు. మరి మీకేమన్నా ఐడియా ఉంటే నాకు తెలియదు. కానీ విజయ్ కుమార్ గారు, నిజంగా అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా గతంలో? నందు గారు, ఇప్పుడు ఇందాక సోదరుడు చెప్పినట్టుగా 75 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎన్నడూ కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడాల. దేశంలోనే అరాచకాలు సృష్టించడంలో బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రౌడీజానికి మారుపేరు. ఆయన తాత రాజారెడ్డి బుద్ధులన్నీ వచ్చాయి ఈయనకి. రాజశేఖర రెడ్డి గారికి అటువంటి బుద్ధులు లేవు, కానీ రాజారెడ్డి ఆయన బుద్ధులన్నీ కూడా తాత బుద్ధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి మాట్లాడారు అంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఓడిపోతాం జగన్మోహన్ రెడ్డి గారు గొడవలు చేపిస్తారంటారా? ఎస్, 100%, నో డౌట్ ఎట్ ఆల్, అందులో డౌటే లేదు. ఎందుకంటే వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళు వేసినటువంటి టార్గెట్ ఏంటంటే ఈ 5గురి చేతిలోనే అధికారం మొన్నటి వరకు ఉంది, అధికారం కోల్పోతా ఉన్నాం అన్నటువంటి ఒక భయంతో మనం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అల్లరి సృష్టించాలన్నటువంటి ఒక భయాందోళన క్రియేట్ చేసే విధంగా రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా చేసి టెలికాన్ఫరెన్స్ లో క్లియర్ గా కౌంటింగ్ మీద దృష్టి పెట్టండి, అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా కూడా ఉండండి, మీరు దేనికి కూడా ఇది అవ్వకండి, మీరు మాటల యుద్ధం చేయకండి, వాళ్ళు కవ్వించి మిమ్మల్ని ఏదన్నా అన్నా కానీ మీరు చేయకండి, కావాలని గొడవలు పెట్టుకునే పరిస్థితికి ఏర్పడతారని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఇప్పుడే ఫస్ట్ టైం నాకు తెలిసి, మీకే కాదు నాకు కూడా, నేనున్నటువంటి 25 years పొలిటికల్ కెరియర్ లో ఇటువంటిది ఎప్పుడు కూడా మేము చూడాల. ఇలాంటి అరాచకమైనటువంటి పరిపాలన ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎక్కడ చూడాల. ఇంత ముందే బీహార్లో ఉండేదేమో, ఆ బీహార్ ఈ రోజు చాలా మంచి పరిస్థితిలో ఉంది అదే ఆ రాష్ట్రం, కానీ ఆ సంస్కృతి అంతా తీసుకొచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి.
అంటే రేపు గెలవబోతా ఉన్నాం అనేది క్లియర్ గా అర్థమైపోయిందండి. దానికి సంబంధించి ఏదో ఒక అలజడి సృష్టించాలి రాష్ట్రంలో అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నారు వీళ్ళంతా కూడా అనేది మాకు సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి మా చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఏంటంటే నేతలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు ఏమీ కాకూడదు అన్నటువంటి ఒక ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ప్రజలకు ఇందులోనే ఒకవేళ కార్యకర్తల మీద వీళ్ళు దాడులు చేసినా ఏం చేసినా దాన్ని మనం డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ ప్రజల మీదకి వెళ్ళకూడదు. ప్రజలకి ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, రాష్ట్ర ప్రయోజనాలు చూసే విధంగా మనం ఉండాలన్నటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఒక ఆలోచనతో మాట్లాడారు అంటే రేపు వీళ్ళు అలజడి ఖచ్చితంగా దాన్ని వీళ్ళు వెనకాడరు అనేది ఒక అర్థం నందు గారు. అందుకని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కౌంటింగ్ రోజు కేవలం పొలిటికల్ కామెంట్ మాత్రమే కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు మాత్రమే ఈ మాట చెబితే ఖచ్చితంగా అదేదో రాజకీయ పరమైన కామెంట్గా చూడొచ్చు. కానీ ఈసీ అండ్ పోలీస్ వ్యవస్థ కూడా ఇలాంటి భయంతోనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఆంక్షలు మనం చూస్తున్నాం. సరే, ఐ డోంట్ మీన్ టు పర్టికులర్గా ఎవరు చేస్తారు ఏంటనేది నేను మాట్లాడట్లేదు, కానీ నేను మాట్లాడే పరిస్థితి కాదు. కాబట్టి మొత్తానికి ఎవరైనా సరే, ఇటు కూటమి అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఎవరైనా సరే గొడవలు జరిగే అవకాశం ఉంది అనేది అయితే వ్యవస్థలు భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. అది మంచి పరిణామం కాదు, చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు గతంలో ఈయన 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యవస్థలందరినీ నీరుగార్చారో ఒకసారి మనం చూసాం. మీరు క్లియర్ గా మీకు ఆలోచించడం ఒకసారి. డీజీపీలు మార్చాడు. గతంలో గౌతమ్ సవాంగ్ గారిని ఏ విధంగా వాడుకొని వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకున్నాడో మనం చూసాం. తర్వాత సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి అందరినీ దళితుల్ని ఈయన పాపం బలి చేశాడు, గుర్తుందా లేదు? సిఐడిలో కూడా సునీల్ అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి తెల్లవారే అరెస్ట్ చేసేయడం, శుక్రవారం పూట అరెస్ట్ చేయడం, శనివారం ఆదివారం బెయిల్ రానుకుంటా చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే అరాచకమైనటువంటి పరిపాలన సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. ఈ రోజు మీరు చూశారు ఎంతమంది మీద దాడులు, బీసీ నాయకుల మీద దాడులు. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు గొడవలు చేయడం వల్ల, దాడులు చేయడం వల్ల ఏ సాధించగలుగుతారు ఎవరైనా సరే? కౌంటింగ్ అనేది చాలా కీలక ఘట్టం సార్. కౌంటింగ్ అనేది చాలా కీలక ఘట్టం. వెళ్లే వాళ్ళని కిడ్నాప్ చేస్తారు, వెళ్లే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని ఇబ్బంది పెడతారు, వెళ్లే వాళ్ళని డబ్బులకి ప్రలోభ పెడతారు, వెళ్లే వాళ్ళని దారిలో చంపేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చిట్ట చివరికి జగన్ గారిని గెలిపించుకునే తాపత్రయంలో మరి ఎంత అరాచకానికైనా దిగచ్చు. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు కౌంటింగ్ రోజు ఎన్ని గొడవలు చేసినా ఫలితం వచ్చే ఫలితం ఎలాగో వస్తుంది కదా. మీకు ఒక విషయం తెలుస్తా సార్, పులివర్తి నాని గారు ఏదైతే అక్కడ లోపల కౌంటింగ్ దగ్గరికి వెళ్ళారు చూడండి, కౌంటింగ్ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి, అది ఒక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సార్. ఆ విశ్వవిద్యాలయంలోకి మీరు అన్నట్టుగా మందు సీసాలు లేకపోతే కత్తులు కటారాలు ఈ రోజు స్ట్రాంగ్ రూమ్ అని కాదు సార్, విడిగా కూడా రావు. అట్లాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఏదైనా చేయగల సమర్థులు దేనికైనా తెగిస్తారు అంటూ పులివర్తి నాని గారి ప్రాణం పోయే పరిస్థితుల్లో ఆ పక్కనుండే గన్మెన్ అక్కడ కాపాడిన పరిస్థితి అండి. ఇలా అడుగడుగునా జరిగిద్ది. మీరెవరు బలి కాకండి, మేము ఎదుర్కొంటాం, మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజలు అప్రమత్తంగా ఉండండి అంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారండి చంద్రబాబు గారు. కౌంటింగ్ అధికారులు పనిచేస్తారు. ఒకే ఒక ఉదాహరణ విజయనగరంలో మా ఎంపీ క్యాండిడేట్ కలిసి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే శాసనసభ్యురాలు అశోక్ గజపతిరాజు గారి కూతురు అదితి అశోక్ గారు. అయితే అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఎలాగుందో తెలుసండి, ఉన్నటువంటి ఎమ్మెల్యే మేనల్డ్ ఎవడైతే ఉన్నాడో లోపలికి వెళ్ళిపోయి ఎరగొట్టి స్థలాలు లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి అంటే వీళ్ళు ఈ విధమైనటువంటి అరాచకాలని సృష్టించడంలో దిట్ట. అందుకని ఏంటంటే కౌంటింగ్ లో రజనీ గారు చెప్పినట్టుగా కౌంటింగ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడే ఖచ్చితంగా వాళ్ళని దింపాలి సార్. నందు గారు కేంద్ర బలగాల్ని దింపాలి. ఇక్కడ పోలీసులు పాపం వాళ్ళు కూడా ఏమీ చేయలేని నిస్సహాయత, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళని ఇబ్బంది పెడతామని, మిమ్మల్ని ఏసీబీ కేసులో ట్రాప్ చేస్తామని, ఈ పని చేయకపోతే మీ జీవితంలో ఉద్యోగం చేయరంటూ వాళ్ళని కూడా ప్రలోభ పెడుతున్నారట సార్. వాళ్ళు కూడా గతి లేక గత్యంతరం లేక ఇలాంటి అక్రమాలకి పాల్పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొస్తున్నారట. మరి కేంద్ర బలగాలు అయితే వీళ్ళు ఏం ట్రాప్ చేయలేరు. కాబట్టి దయచేసి 20 కాంప్లికేటెడ్ ఏరియాలు ఉన్నాయి సార్, గతంలో కూడా అక్కడే గలాటాలు జరిగినాయి. ఆ ఏరియాలో కేంద్ర బలగాల్ని దింపాలి. కౌంటింగ్ జరిగే వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్క టీడీపీ, జనసేన, వైసీపీ ఏ ప్రజలు కనపడకూడదు, కేవలం అధికారులు, కౌంటింగే. ప్రజలు కూడా గెలిచిన తర్వాత రావాలి. మీరు చూస్తుంటే ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయాక కేంద్ర బలగాలు లేకపోతే 144 ఉండదు సార్. కానీ ఈ రాష్ట్రంలో రిజల్ట్ వచ్చిన 10 రోజుల వరకు కూడా స్టిల్ 144 అమల్లో ఉందంటే మీ అర్థం ఏంటంటే గెలిచి కూడా చంపడానికి సైతం వెనుకాడనటువంటి పరిస్థితిలో ఉన్నారు. బై ఎలక్షన్స్ జరగాలి, మళ్ళీ మేమే గెలవాలి అనేటటువంటి అదేదో చంబల్లోయే జరుగుతుంది సార్ బీహార్ లో.
ఆ పరిసర ప్రాంతాల్లో ఎలా ఎలక్షన్ జరుగుతుందో అలా జరుగుతుంది సార్. పక్క రాష్ట్ర ఓకే. వాళ్ళు నవ్వుతున్నారు సార్. 75 ఏళ్ల నుంచి ఈ రాజకీయం నిజంగానే ఎక్కడ చూడలా. 3 రాష్ట్రాలకి అదేంటి 3 రాజధానులు అన్నవాడు పక్క రాష్ట్రం వాడు ఎవరు లేదు సార్. అసలు అత్యధిక పాపులేషన్ ఉత్తరప్రదేశ్ 22 కోట్ల పాపులేషన్. లక్నో ఒక్కటే రాజధాని సార్. 11 కోట్ల మహారాష్ట్రకి ఒకటే రాజధాని బాంబే. మరి 5 కోట్లకి 3 రాజధానులు అన్న ఆలోచన విధానం ఉన్న గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 75 ఏళ్ల రాజకీయ చరిత్రలో పక్క రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు తొంగి చూసే పరిస్థితి. 3 రాజధానులు రైట్. ఏంటి, అది అవుతుందా అంటే ఏమో మరి మా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు మరి అనే పరిస్థితికి వచ్చాం సార్. ఈ ఓకే. రోజు పిల్లలు జీకే బిట్ లో కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితి. రైట్ సో రైట్ ఖచ్చితంగా రజనీ గారు. కౌంటింగ్ దగ్గర కాంప్లికేటెడ్ ఏరియాలో కేంద్ర టీడీపీ జనసేన వైసీపీ వాళ్ళు కూడా రాకూడదు. యా ఎవరిదైనా ప్రాణమే కదా సార్. యా పోయిన ప్రాణం అంటే వెనక్కి బయటి తీసుకురాలేదు వ్యక్తుల్ని కదా. ఎవరిని అలో చేసే పరిస్థితి లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈసారి సిచ్యువేషన్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో 469 సెన్సిటివ్ స్పాట్స్ గుర్తించారు. అంటే వైడ్ ఏరియాస్ కాకుండా చిన్న చిన్న స్పాట్స్ ఎక్కడైతే కుట్రలు జరిగే అవకాశం ఉందో లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారో అవి 469 స్పాట్స్ గుర్తించి పర్టికులర్గా అక్కడ మాత్రం మరింత ప్రత్యేక బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. యా లక్ష్మణరావు గారు, అంటే భయం అనేది కనిపిస్తుంది కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు గారు నిన్న కార్యకర్తలకు చెప్పారు, టెలికాన్ఫరెన్స్ సందర్భంగా వాళ్ళ ముఖ్య నాయకులకి కార్యకర్తలకు చెప్పారు గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఏమన్నారంటే వైసీపీ గొడవలు చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సరే, ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ వాళ్ళు పలానా వాళ్ళు గొడవలు చేస్తారని పలానా వాళ్ళ వైపు వేలెత్తి చూపించకపోయినా గొడవలు జరిగే సమాచారం అయితే వాళ్ళకు ఉంది, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంత హై టెన్షన్ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? ఎవరు దీనికి కారణం? సజ్జల గారు ఆయన ప్రవోక్ చేసే స్టేట్మెంట్లు ఆయన ఇస్తున్నాడు సార్. కాదు మాట్లాడండి. చంద్రబాబు గారు గొడవ జరగకూడదు అన్నారు, ఈయనేమో రెచ్చగొడుతున్నాడు. అది కనుక్కోండి. ఓకే, లక్ష్మణరావు గారు చెప్పండి. నంది గారు, విజయ్ గారు, రజనీ గారు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే వాళ్ళు చేసేది, వాళ్ళ పార్టీ చేసేది, కూటమి చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తారని చెప్పడంలో ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే దాడులు చేసింది ఎవరండి? అక్కడ మాచర్లో అవనియండి, చంద్రగిరిలో అవనియండి, తాడిపత్రిలో అవనియండి, దాడులు చేసింది ఎవరు? టీడీపీ వాళ్ళు కాదా? అక్కడ సహకరించింది అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు, ఎస్పీలు అందరూ కూడా టీడీపీలకు సహకరించాలా? అదే చెప్తా ఉన్నారు. మెజారిటీ వైసీపీ మీద ఉన్నాయి కదా. కేసుల్లో 70% కేసులు వైసీపీ నాయకుల మీద నమోదయ్యాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లండన్ లో ఉన్నాడు రజనీ గారు. ఇదేంటిది మీరు మాట్లాడినప్పుడు నేను రావట్లా మధ్యలోకి, నా వాయిస్ కొంచెం ప్రజల్లోకి వెళ్ళనివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. అక్కడ ఎవరైతే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారో, మోహత్ రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్ హర్షిత్ రెడ్డి గారు, వాళ్ళు మా వైఎస్ఆర్ పార్టీ యొక్క కార్యకర్త ఇంటిని తగలబెట్టేస్తే, పూర్తిగా దగ్ధమైపోతే వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళ దగ్గరికి ఒక 10 మందితో మా వాళ్ళు వెళ్తే ఆ హర్షిత్ రెడ్డి మీద అలాగే మోహత్ రెడ్డి గారి మీద వీళ్ళు దాడులు చేస్తే తిరిగి ఎక్కడైతే జరిగిన ఘటన కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే పులవర్తి నాని గారిని కొట్టారు, వీళ్ళే అనే ఒక సినిమా పక్కిలో ఒక క్రియేట్ చేసి ప్రజలందరికి చూపే క్రమంలో చూపించారు. నీ పేరు చెప్పనండి, ఒక కమ్యూనిటీ బలంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎస్పీలు డిఎస్పీలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఓట్లు వేయకుండా భయాందోళనకు గురి చేసింది ఎవరు? టీడీపీ వాళ్ళు కాదా? రిగ్గింగ్ కి పాల్పడింది ఎవరు? టీడీపీ కాదా? ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. జనసేన పార్టీ వాళ్ళు దేని వరకు సక్సెస్ అయ్యారంటే కూటమిని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కాలా. ఎక్కడ కూడా జనసేన పార్టీ ఓట్లు టీడీపీకి పడలేదు, టీడీపీ ఓట్లు జనసేనకి పడలేదు. రేపు మీకు బీజేపీ ఓట్లు కూడా మీకు బీజేపీ వాళ్ళకి కూడా టీడీపీ జనసేన ఓట్లు వేయలేదు, ఓటు ట్రాన్స్ఫర్ కాలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకి డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ అభ్యర్థికి వాళ్ళు ఓట్లు వేయలేదు. ఇది గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్. ఎందుకంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడానికి, ఈసీని వాళ్ళు అనుకూలంగా ఉంచుకోవడానికి
కాదు సిఎస్ జవహర్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు రెండు విషయాలు చెప్పండి. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ కాదు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి కానీ సిఎస్ జవహర్ రెడ్డి గారు మంచోళ్ళేనా? మోడీ గారు మీరు అదొక్కటి చెప్పండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు ఇప్పుడు బయట ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. కాదు కేసులు మొత్తం కాదు ఉన్న కేసుల్లో మొత్తం కేసుల్లో సుమారుగా 70 నుంచి 75% కేసులు వైసీపీ నాయకుల మీద నమోదైనవి మనకు కనిపిస్తున్నాయి. ఉన్న టోటల్ కేసుల్లో మొన్న ఎలక్షన్ సందర్భంగా నమోదైన కేసుల్లో. రెండోది మాచర్లో పిన్నెల్లి గారి ఘటన లేదంటే రిగ్గింగ్ చేశారని చెప్తున్నారు. వెబ్ కాస్టింగ్ జరిగింది, మోర్ దాన్ 75% వెబ్ కాస్టింగ్ జరిగింది. బయటకు వచ్చిన వీడియోలు ఏమో వైసీపీ నాయకుల వీడియోలు వచ్చినాయి బయటికి. లోకేష్ గారికి ఎవరు పంపించారండి? సిఇఓ ఏం చెప్పారండి? సిఇఓ ఏం చెప్పారండి? మీనా గారు ఏం చెప్పారు? ఇది మీ విడుదల చేసిన వీడియో కాదు కానప్పుడు లోకేష్ గారు వీడియో మరి పెట్టిన 2 నిమిషాలు ఆ వీడియోలు ఏమని జవహర్ రెడ్డి గారి పేరు వచ్చింది కాబట్టి ఒక మాట ఎక్కడికి రామకృష్ణారెడ్డి గారే కదా జరిగిందా? ఈవీఎం బదులైనవి ఎవరు పాల్గొట్టారో ఆ వీడియో జవహర్ రెడ్డి గారి పేరు వచ్చింది కాబట్టి నందు గారు ఒక విషయం ఆగండి కూర్చోండి సోదర లక్ష్మణ గారు సిఎస్ జవహర్ రెడ్డి గారు చేసుకున్నారులేండి. జవహర్ రెడ్డి గారు వచ్చి రెడ్డి గారికి ఆయన ఇచ్చే బినామీ భూములు చెక్ చేసుకున్నారు. ఆయన కన్నా ఇచ్చారా? ఆయన కూడా మోసం చేశారని విశాఖపట్నం వచ్చి 800 ఎకరాలు ఆ టైంలో కౌంటింగ్ హడావుడి బిజీ టైంలో ఆయనకి ఇచ్చిందన్న వాస్తవా కాదా? నన్ను కూడా మోసం చేశాడా? ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు, నాకు ఇచ్చింది మాత్రం నిజమా కాదా అంటూ ఆయన రంగంలో దిగి చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది అయిపోగానే అరెస్ట్ అయిపోతాడు, ఆయన జైలుకి వెళ్ళిపోతాడు. ఆయనకు తెలుసు ఆ విషయాలు అన్ని కూడా. కానీ భూములు చెక్ చేసుకుంటే మళ్ళీ శ్రీలక్ష్మి గారు బయటికి రావచ్చు కదా. జగన్మోహన్ జైలుకి పంపించే మావాడు పొట్టలేదు రాసి పెట్టుకోండి. సర్లేండి, మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి ఎందుకని సిబిఐ వచ్చిందండి. మగవాళ్ళు ఆడవాళ్ళ ఎవరు మగవాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే జయలలిత గారు చెన్నై నేలింది, మగోడ నేలిందా? చెన్నై జయలలిత అమ్మానంగా పలికారుగా. మగవాళ్ళు ఆడవాళ్ళు అదే నిలబడి మేము ఎదుర్కోనక్కర్లా. మా దగ్గర ఎవరు మగవాళ్ళు లేకపోవచ్చు, సిబిఐలో ఉన్నారట మగవాళ్ళు. సిబిఐ చెప్తారు మీకు సమాధానం. మీరు అలాంటి తలపు మాట్లాడకూడదండి. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే మగవాళ్ళు లేడు అంటే ఆయన ఏమన్నా రాచరికం అనుకున్నారా లేకపోతే రాజు అనుకున్నాడా? ఏకచక్రాధిపత్యం చేయడానికి. రేపు 4వ తారీఖున నేను రేపు 2వ తారీఖున బయలుదేరుతాను హైదరాబాద్. 4వ తారీఖున హైదరాబాద్ లో ఉంటా. లైవ్ లో మహా న్యూస్ లోనే కూర్చోండి, మహా న్యూస్ లైవ్ లోకి రండి. అడుగడుగునా ఎక్కడికక్కడ కౌంట్ డౌన్ అంటూ ఫస్ట్ టైం సెకండ్ టైం అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు అక్కడే ఉండండి. ఓట్లు మాట్లాడి జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయింది అన్ని చూద్దరు. కానీ కాదు ఇప్పుడు వ్యవస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారులేండి. ఏం పర్సనల్ గ్రడ్జులు కాదు కదా. మగోడు సార్ ఆయన ఓడిచ్చే మగోడే లేదంటే ఆయన లండన్ నుంచి తెచ్చే మగోడే లేడు, ఇది ఒప్పుకుంటాం. ఆయన లండన్ నుంచి తీసుకురాగల మగోడే లేడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే సిబిఐ వాళ్ళు వెళ్ళేటప్పుడు తెచ్చేటప్పుడు ఆయన ఈ మధ్యలో ప్రత్యేక దీవుకి వెళ్ళిపోతాడేమో. ఇది చెప్పండి, ఒప్పుకుంటాం. ఆయన్ని ఓడించేవాడు అంటే ఇక్కడ ప్రజలు ఓడిస్తున్నారు. కాదు ఏం పర్సనల్ గ్రడ్జులతో కాదు కదా, ఉన్న కేసులే కదా. ఎవరైనా సరే అయితే కదా సార్ మేము చెప్తుంది. ఈ రోజు సిబిఐ వాళ్ళు చూసుకుంటారు. రాజకీయాలు చేసిన జనాలు పట్టించున్నారు, చూడరు. ప్రజల తీర్పుని గౌరవించండి, ప్రజల తీర్పుని గౌరవించండి. ఓటేస్తారన్నారు కదా, పథకాలు మాకొద్దు, అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు. రెండు మాటలు ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణరావు గారు సోదరుడు అనవసరంగా డబ్బుల కోసం వాటి కోసం కానీ బాబు ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఒక నిమిషం లక్ష్మణరావు గారు రాజకీయాలు చేసిన జనాలు ఎవరు పార్టీలో చేరరు. అంతా మీ సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోయింది.
దుకాణం బంద్, మీరు తట్టబొట్ట సర్దుకొని మంచిది కాదు. మంచిది. ఆయన లండన్ నుంచి ఫుడ్ సరే, ఇప్పుడు తీసుకురానండి. అవన్నీ వెల్కమ్ కాదు, పార్టీ ఎయిర్పోర్ట్ లో మేము లక్ష్మణరావు అందరం గారు. వెయిట్ చేస్తాం. ఇంకా ఆయన 4 రోజులే కదా వేరే సమయం ఉంది. ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తాం. కాదు, లండన్ నుంచి 4 రమ్మనండి రోజులే కదా సమయం దయచేసి. ఉంది. ఎందుకు ఇంతలోపే? లండన్ నుంచి సింహాన్ని గర్జించమనండి. గ్రామ సింహమా లేకపోతే ఆడ సింహమా మగ సింహమా? అసలు సోదరా, రైట్ రైట్ సింహం వద్దు, కాదు వద్దు. ఎందుకులే పర్సనల్ గా ఎందుకులే కానీ కాదు, పర్సనల్ గా ఎందుకులే కానీ 4 రోజులే సర్లే, కాబట్టి ఇప్పుడు సమయం ఉంది, సోదరా, చూద్దాం ఏం లక్ష్మణ్ జరగబోతుందని లక్ష్మణరావు చూస్తాం గారు, కదా. అందరికి తెలిసి ఉంటుంది. సరే లక్ష్మణరావు గారు ఒక నిమిషం. ఇప్పుడు ఎవరు తట్టబుట్ట సర్దుకుంటారా ఏంటనేది ఎవరో మాట్లాడారు. నంది గారు, రోజా గారు మేకప్, వైఎస్ఆర్సీపీ ప్యాకప్, జగన్మోహన్ రెడ్డి గారు లాకప్ అన్నారు. ఇదేదో డైలాగ్ మొన్న బాగా ఎవరో వాడారు. అలాంటి పరిస్థితి ఉన్నది. కంగారేం పడద్దు సోదరుడా. 1వ తారీఖునే ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తాయి. పోనీ మీరు ఎక్కడ పోనీ నేను అదే నంది గారు చెప్తాను మమ్మల్ని అన్న, పిల్లండి. విజయ్ అదే చెప్తాను. నంది గారు మమ్మల్ని పిల్లండి. హైదరాబాద్ పోలింగ్ వస్తే తప్పకుండా స్టూడియోలో కూర్చొని డిబేట్ చేద్దాం. అక్కడ డిబేట్ చేద్దాం. పాప సోదరుడు లక్ష్మణరావు గారిని కొద్దిగా మేము లక్ష్మణరావు గారు ఎలాగో వస్తారంటున్నారు కదా, హైదరాబాద్ వస్తారంటున్నారు కాబట్టి వాళ్ళు లక్ష్మణరావు గారు ఎలాగో హైదరాబాద్ వస్తారంటున్నారు కదా, మాట్లాడదాం. పురాగర వరకు 175 అంటారు. మీరు రజనీ గారు ప్రతిపక్షం కూడా లేకుండా Right. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ నడిచిద్దా సార్? ప్రతిపక్షం కూడా లేకుండా ఓకే 175 ఓకే అనే రైట్ రైట్ పదం రైట్ పక్క రాష్ట్రాల వాళ్ళు మాత్రం తలదిప్పి చూస్తున్నారు. యా రైట్ రైట్ సమయం లేదు. మొత్తం మీద అంటే ఒకటి, రేపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం అనేది కొంచెం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు కలుస్తున్నారు ఏంటన్నప్పుడు కూటమికి సంబంధించిన వారు సహజంగా ఇప్పుడు రజనీ గారు చెప్పినట్లు లేదంటే విజయ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఏదో ఫర్దర్గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా ప్రభుత్వాన్ని నడపాలనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నారు అర్లీగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఎన్నికల అయిపోయే ఓట్ల లెక్కింపే ఉంది కాబట్టి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గొడవలు జరిగే అవకాశం ఉందని భయం ఉంది కాబట్టి కొంత దానికి తగ్గట్లు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, పోలింగ్ ఇది ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఏజెంట్లు ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి కొంత దిశానిర్దేశం అనేది చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చింది. మరోవైపు ఆ రోజు కొంత గందరగోళం ఎక్కువ ఉండే అవకాశం ఉంది, గొడవలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఈసీకి పోలీస్ వ్యవస్థకి సమాచారం ఉంది కాబట్టి దానికి సంబంధించి వారు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరు బయటికి రావద్దు, ర్యాలీలు ఏమీ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి నష్టపోయేది నాయకులు కాదు, ప్రజలే. కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలే నష్టపోతారు. కాబట్టి తలలు పగలు కొట్టుకున్నా, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నా, ప్రాణాలు పోయినా సరే సామాన్య ప్రజలే పోతున్నాయి, ఎవరి నాయకులు పోవట్లేదు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండండి. అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు కాబట్టి బీ కేర్ఫుల్. మరొకసారి మనం మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు అలాగే రజనీ గారు, లక్ష్మణరావు గారు రేపు అట్లీస్ట్ 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఈవినింగ్కి అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం తప్పకుండా ఏంటి సిచ్యువేషన్ అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ మహా న్యూస్ మార్నింగ్ డిబేట్. స్టే